నమస్తే మనోమిత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ అంశం గురించి మాట్లాడబోతున్నాం. అదే లిటిల్ మైండ్స్ బిగ్ కేర్. పిల్లల్లో వచ్చే మానసిక సమస్యలు ఏమై ఉంటాయి, వాళ్ళు ఎదుగుతున్న క్రమంలో ఎలాంటి సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు, ఆ సమస్యలు పాఠశాలల్లో ఈ సమాజంపై వాళ్ళ కుటుంబంపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి, ఈ అంశాల గురించి మాట్లాడడానికి నాతో ఉన్నారు క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ వెంకట సుబ్బయ్య గారు. డాక్టర్ గారితో మాట్లాడి మీకేమన్నా ఈ సైకాలజీకి సంబంధించి డౌట్స్ ఉండి క్లారిఫై చేసుకోవాలి అంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాల్ చేసి మాతో మాట్లాడచ్చు. హలో సార్. హలో, వెల్కమ్ టు టీ సార్. నమస్తే. నమస్తే. పిల్లలు ఎదుగుతున్న క్రమంలో వాళ్లకు మానసికంగా వాళ్ళు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం అని చెప్పేసి తల్లిదండ్రులు చెప్పడంతో పాటు పిల్లలు కూడా సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తూ ఉంటారు. అయితే ఈ ఎదుగుతున్న క్రమంలో వాళ్ళకు వచ్చే మార్పులు అనేకమైనా కూడా సమస్యలు కూడా చాలా, ఈ మధ్య ఇప్పటి తరం కొత్త కొత్త సమస్యలు మనం వింటున్నాం. ఒక్కో సందర్భంలో ఆశ్చర్యానికి వింతకి కాస్త బాధకు కూడా గురి చేస్తున్నాయి ఆ సందర్భాలు. అంటే పిల్లల్ని మనం అర్థం చేసుకోవాలా, వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవాలా, అసలు ఏంటి, ఎలా వెళ్ళాలి అసలు ఇది? అంటే ఈరోజు టీశాట్ టీవీ వాళ్ళు ఇచ్చేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే భారతదేశంలో కానీ తెలంగాణ ఆంధ్రాలో కానీ ప్రతి ఒక్కరూ గమనించాల్సినటువంటి విషయం. ఎందుకంటే మీరు కొన్ని మానసిక వైద్యులు చేసేటువంటి రీసెర్చ్ స్టడీస్ మీరు అబ్జర్వ్ చేస్తే గత కొంతకాలంగా దాదాపు ఇంచుమించు 6.47% మానసిక సమస్యల్లో, అన్ని రకాల మానసిక సమస్యలు, చిల్డ్రన్స్ సంబంధించిన మానసిక సమస్యలు 6.47 ఉంది. అలాగే ఇది కమ్యూనిటీ బేస్డ్, మొత్తం ఓవరాల్గా పాపులేషన్ని అనలైజ్ చేసి గుర్తించబడేటువంటి సమస్యలు. కానీ స్కూల్ బేస్డ్ స్టడీస్లో చూస్తే 23.3% మానసిక సమస్యలన్నీ కూడా చిల్డ్రన్స్కి సంబంధించినటువంటి మానసిక సమస్యలే. 23.3 అంటే ఒక 100 మందిలో 23 మంది పిల్లలే ఉంటున్నారు. ఇలాగ మనం గుర్తిస్తే అంటే మానసిక వ్యవస్థలో మానసిక సమస్యలకి ముఖ్యంగా పిల్లలు ఎక్కువ లోనవుతున్నారు అనేది ఒక సమస్య. అంటే చిన్న వయసులోనే మానసిక సమస్యగా, మానసిక రుగ్మతలకి లేదా మానసిక ఎదుగుదలకి మనకు ఎక్కువ ఇబ్బంది కలిగితే దానికి మనం ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అని ఆలోచిస్తే మనకి మానసిక సమస్యలు, పిల్లల్లో జరిగే మానసిక సమస్యలు కొన్ని రకాలుగా విభజించగలిగితే కొన్ని ఇంటలెక్చువల్ డిజబిలిటీస్ అంటే ప్రజ్ఞా విషయాలు, ఎదుగుదల లోపం. రెండోది ఎదుగుదలలో శారీరక మానసిక ఎదుగుదలలో ఏర్పడేటువంటి స్పీచ్ ప్రాబ్లం కానీ, అలాగే స్పీచ్ ప్రాబ్లం వల్ల జరిగేటువంటి మానసిక ప్రవర్తన ప్రాబ్లం కానీ, ఇంకా సైకలాజికల్ డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ అంటే లెర్నింగ్ డిజబిలిటీస్ కానీ, ADHD అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్స్ కానీ. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే గత 1-2 డెకేడ్స్లో మనం గమనించగలిగితే ఆటిజం అనేటువంటి మానసిక రుగ్మత చాలా తీవ్రంగాను అత్యధికంగా కనిపిస్తున్నటువంటి బాధ. ఇక్కడ మానసిక సమస్యలు అనేటివి స్పష్టంగా గుర్తించబడుతున్నాయి, దాని యొక్క ప్రివలెన్స్ అండ్ ఇన్సిడెన్స్ అనేటివి పెరుగుతున్నాయి. దాని వలన జరిగే ప్రమాదాలు ఏంటి? ఉదాహరణకి ఎదుగుదల దశలో, అంటే చిన్న వయసులోనే ఎదుగుదల దశలో వచ్చేటువంటి మానసిక సమస్యలు అనేటివి చాలా ప్రభావం చూపుతుంది లైఫ్ పైన, అంటే తన జీవిత ప్రమాణం పైన ప్రభావం చూపుతుంది. ఉదాహరణకి ఇంటలెక్చువల్ డిజబిలిటీ అంటే శరీరం ఎలా పెరుగుతుందో మానసిక ఎదుగుదల కూడా అలాగే జరగాలి. శారీరక వయసు పెరుగుతుంది, శారీరక ఎదుగుదల ఉంటుంది, మానసిక ఎదుగుదల లేదు. అది సరైన సమయంలో సరైన స్టేజ్లో గుర్తించి తగినటువంటి చర్యలు తీసుకోలేకపోతే అది లైఫ్ లాంగ్ డిజబిలిటీ కింద పరిగణిస్తారు. అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటే, ఒక వ్యక్తి, ఒక బాబు కానీ పాప కానీ పుట్టిన తర్వాత ఆ బాబు యొక్క పాప యొక్క శారీరక వయసు చాలా అంటే క్రమంగా పెరుగుతూ పోతుంది. శారీరక ఎదుగుదలలో తన యొక్క ఫిజికల్ స్ట్రక్చర్ అంతా క్రమంగా పెరుగుతూ పోతుంది. కానీ చూసేదానికి ఆ పిల్లవాడి కానీ ఆ పాప కానీ చాలా అందంగాను చాలా పుష్టిగాను కనిపిస్తుంటారు. కానీ తన యొక్క మానసిక స్థితి, అడాప్టబిలిటీ, అడ్జస్టబిలిటీ, అండర్స్టాండబిలిటీ అనేటువంటి మానసిక పరిస్థితులు అనేటివి అండ్ ఎమోషనల్ మెచ్యూరిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి ఇవన్నీ కూడా మానసిక వ్యవస్థలో భాగాలే. ఇవి ఏ విధంగా ఉన్నాయి అంటే సోషల్ మెచ్యూరిటీస్ కానీ, ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ కానీ, ఎమోషనల్ మెచ్యూరిటీస్ కానీ అనేది పుట్టినప్పటి నుంచి దానికి ఒక్కొక్క ఎదుగుదలకి ఒక్కొక్క టైం పీరియడ్ బౌండ్ ఉంటుంది. ఉదాహరణకి ఇంటలెక్చువల్ ఎబిలిటీస్ అంటాం, అవి పుట్టినప్పటి నుంచి 16 సంవత్సరాల వరకు పెరిగేదానికి అవకాశం ఉంది, పెరుగుతూ ఉంటాయి. అంటే 95% పుట్టినప్పుడే ఉంటాయి,
ఆ 5% డెవలప్మెంట్ అనేది మనకు ఇచ్చేటువంటి వాతావరణాన్ని బట్టి పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటాయి. అలాగే 16 సంవత్సరాల తర్వాత ఆ యొక్క సీజింగ్ ఆఫ్ ది గ్లోబల్ ఇంటలెక్చువల్ కెపాసిటీ సీజ్ అవుతుంది. కానీ స్పెసిఫిక్ స్కిల్స్ అనేది మాడిఫైయబుల్. అంతవరకు ఏదైతే పిల్లవాడిలో మనం చూస్తాం అది జీవితాన్ని నిర్ధారించబడుతుంది. అంటే 16 సంవత్సరాల వయసు వరకు పిల్లవాడు ఏదైతే మానసిక ఎదుగుదల ఉంటుందో అది ఒక జీవితాన్ని డిటర్మిన్ చేస్తుంది. ఆ 16 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 13 సంవత్సరాలు గుర్తిస్తే అప్పటి నుంచి మార్పు చేయడం చాలా కష్టతరం. అదేదో సామెత చెప్పినట్టు అదేదో ఒకప్పుడు ఒక నానుడు కూడా ఉండేది, మొక్కయ వంగనేది మోనే వంగున. అంటే ఏదైనా ఒక ట్రీట్మెంట్ కానీ ఏదైనా ఒకటువంటి ట్రైనింగ్ కానీ ఏదైనా ఒకటి మార్పు కానీ చిన్నతనంలో రావాలి. అలాగే ఎదుగుదలలో మానసిక ఎదుగుదల అనేది చిన్నప్పటి నుంచే రావాలి. అంటే ఉదాహరణకి ఒక పిల్లవాడిని స్కూల్కి ఏ వయసులో పంపిస్తాం? 5-6 సంవత్సరాల్లో ఒక ఫార్మల్ స్కూలింగ్కి పంపిస్తాం. అంతకుముందు నర్సరీ, ప్లే స్కూలు, ఎల్కేజీ, యూకేజీ అనేటివి ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఉంటాయి. తర్వాత ఫార్మల్ స్కూల్ అనేది 5 to 6 years మధ్యలో మనం స్కూల్కి పంపించడం. ఆ లెవెల్కి తను ఎబిలిటీస్ వచ్చినాయా లేదా అనేది నిర్ధారించాలంటే ఏం చేయాలంటే, మేము మానసిక వైద్యులు, క్లినికల్ సైకాలజిస్ట్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే, మీ పిల్లవాళ్ళ యొక్క శారీరక వయసుతో సమానంగా మానసిక వయసు ఎదుగుతుందా లేదా అనేది కొన్ని పరీక్షలు ఉంటాయి. దాంట్లో స్పష్టంగా మన ఇండియాలో అంటే ప్రాక్టిసబుల్గా ఉన్నటువంటి టెస్ట్లు ఏంటంటే డెవలప్మెంటల్ స్క్రీనింగ్ టెస్ట్. డెవలప్మెంటల్ స్క్రీనింగ్ టెస్ట్ ఎలా ఉంటుందంటే 4 నెలల బాబు పాప నుంచి 72 నెలల బాబు వరకు ఈ యొక్క డెవలప్మెంట్ గురించి చెప్పొచ్చు. డెవలప్మెంట్లో ముఖ్యమైన విషయాలు ఏంటంటే మోటార్ డెవలప్మెంట్, లాంగ్వేజ్ డెవలప్మెంట్, అడాప్టబిలిటీ ఆఫ్ ద డెవలప్మెంట్, సైకోసోషల్ డెవలప్మెంట్ అనేది ఈ 4 రకాలైనటువంటి డెవలప్మెంట్ని చూడడం. ఇది మీ యొక్క పిల్లవాడి యొక్క డెవలప్మెంట్ అనేది శారీరక డెవలప్మెంట్ అండ్ మానసిక డెవలప్మెంట్ అనేది సమానంగా ఉందా లేదనేది నిర్ధారిస్తుంది. అది మనం ఎప్పుడు చూపించుకోవాలి? మీరు మనకున్నటువంటి సోషల్ నాలెడ్జి, వ్యక్తి యొక్క ఎదుగుదల నాలెడ్జిని అనుగుణంగా చూసుకొని ఒక 6 నెలల నుంచి సంవత్సరం వరకు మీరు మీ ఇంట్లోనే మీ పిల్లవాడి యొక్క ఎదుగుదలని, మానసిక ఎదుగుదలని మనం గుర్తించగలుగుతాం. ఎలా? కేర్ టేకర్ కానీ, మదర్ కానీ, ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ బాబుకి బాగా అంటే పాపకు కానీ బాబుకి కానీ సోషబుల్గా ఉంటారో వాళ్ళు ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తున్నారా, సోషల్ స్మైల్ గుర్తిస్తున్నారా, కేర్ టేకర్ని వచ్చిన తర్వాత ఆ యొక్క డిఫరెన్షియేషన్, కొత్త వ్యక్తికి కేర్ టేకర్కి మధ్య డిఫరెన్షియేషన్ గుర్తించగలుగుతున్నారా, అంటే వాయిస్ డైరెక్షన్ గుర్తించగలుగుతున్నారా అన్నది మనం గమనించాలి. అంటే 3వ నెలలో హెడ్ కంట్రోల్ అవుతుందా, 4వ నెల 5వ నెల టర్న్ ఓవర్ కాగలుగుతున్నారా, 7-8 నెలలు తను లేచి నిలబడగలుగుతున్నాడా, నిలబడేదానికి ప్రయత్నం చేస్తున్నాడా. అంటే అందరికీ ఒకే టైంలో జరగదు, ఒక 2 నెలలు అటు ఇటుగా కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. వీటిని గమనించాల్సిన బాధ్యత ముఖ్యంగా తల్లిదండ్రులపై. మీ పిల్లవాడిలో మోటార్ యాక్టివిటీ కానీ, సెన్సిటివిటీ కానీ, విజువల్ రికగ్నిషన్ కానీ, ఆడిటరీ డైరెక్షన్స్ని కానీ అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటే 1 సంవత్సరంలోగా మీ పిల్లల్ని చిల్డ్రన్ క్లినికల్ సైకాలజిస్ట్, చైల్డ్ సైకాలజిస్ట్ దగ్గరికి సంప్రదించి మీ పిల్లవాడు కానీ మీ పాప యొక్క మానసిక ఎదుగుదల ఎలా ఉంది గుర్తించగలిగి ఆ వయసు నుంచే ఎర్లీ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్ అనేటువంటి ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ ద్వారా మీ పిల్లల్లో ఉన్నటువంటి ఎదుగుదల నుంచి ఈరోజు ఉదాహరణకి ఒక 40% ఫంక్షనింగ్ ఉందనుకోండి, ఒక 4-5 సంవత్సరాలు కరెక్ట్ అయినటువంటి ట్రైనింగ్ ఇస్తే 70% ఫంక్షన్స్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. కనుక తల్లిదండ్రుల యొక్క బాధ్యత, ప్రొఫెషనల్ యొక్క బాధ్యత ఏంటంటే మీ దగ్గర ఉన్నటువంటి చిల్డ్రన్స్ని వాళ్ళ యొక్క శారీరక వయసుతో పాటు మానసిక వయసును కూడా అధ్యయనం చేయగలిగి, అసెస్ చేయగలిగి దాంట్లో ఏర్పడేటువంటి డిఫరెన్సెస్ని గుర్తించి ఆ డిఫరెన్స్కి ఎక్కడెక్కడ మనం ఎటువంటి డెవలప్మెంటల్ స్ట్రాటజీస్ మనం ఇంప్లిమెంట్ చేయాలో గుర్తించి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే పిల్లల ముఖ్యంగా అది చాలా దోహదపడుతుంది. ఇంకా రెండో విషయం ఎత్తుకునేది చిన్న పిల్లల్లో, అంటే నేను చెప్పేదంతా కూడా ఒక 3.5 years to 5 years లోగా ఉన్నట్టు పిల్లలు సోషల్ మెచ్యూరిటీ అంటారు. సోషల్ మెచ్యూరిటీ ఏంటి? మా దగ్గర క్లినికల్ సైకాలజిస్ట్ వెల్ ట్రైన్డ్ అనమాట, వైల్డ్ అండ్ సోషల్ మెచ్యూరిటీ స్కిల్. దాన్ని 2 విధాలుగా మనం చేస్తాం. ఒకటి, బాబుని కానీ పాపని కానీ ఒక థెరపిస్ట్ అబ్జర్వేషన్ చేసి అలాగే ఇన్ఫార్మేట్ ఎవరైతే కూడా వచ్చేటువంటి వ్యక్తులతో దాన్ని అనలైజ్ చేయడం అనేది ఒక పద్ధతి. దాంట్లో ముఖ్యంగా 8 ఏరియాలు ఉంటాయి. సెల్ఫ్ హెల్ప్ జనరల్, సెల్ఫ్ హెల్ప్ ఈటింగ్, సెల్ఫ్ హెల్ప్ డ్రెస్సింగ్, లోకోమోషన్, ఆక్యుపేషన్, సెల్ఫ్ డైరెక్షన్, సోషలైజేషన్ అనేటివి 8 రకాలైనటువంటి ఈ యొక్క ఎబిలిటీస్ అనేది మీ బాబులో కానీ మీ పాపలో కానీ ఏ వయసులో ఏది డెవలప్ కావాలి, ఏ మంత్లో ఏది డెవలప్ కావాలి, అవుతుందా లేదా అన్న విషయాన్ని గమనించగలిగి
ఈ 72 నెలల్లోగానే, అంటే 72వ నెల అయిపోయిన తర్వాత చూద్దామని కాదు. మీ పిల్లవాడిని 6 నెలలు కానీ 8 నెలల్లో కానీ లేదా 1 ఇయర్లో కానీ 1.5 ఇయర్లో కానీ ఈ యొక్క ఎర్లీ ఇంటర్వెన్షన్ యొక్క ప్రోగ్రామ్ ద్వారా ఒక క్లినికల్ సైకాలజిస్ట్ని, చైల్డ్ సైకాలజిస్ట్ని కానీ కలిసి అధ్యయనం చేసుకుంటే దాంట్లో కుంటుబడి ఉంటే, డిజబిలిటీ క్రైటీరియా మీట్ అయితే మీరు ఇమ్మీడియట్లీగా ఎర్లీ ఇంటర్వెన్షన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది బిహేవియర్ స్టడీస్ అనేది తీసుకోవడం ద్వారా ఆ పిల్లవాడి యొక్క భవిష్యత్తు బాగుండేదానికి అవకాశం. లేకపోతే అంటే మనము గుర్తించలేదు, ఒక 5-6 సంవత్సరాల వయసు వరకు మనం ఏమీ గుర్తించలేదు, మనకేం తెలియదు అన్న సమయంలో ఏమవుతుందంటే ఆ యొక్క డిజబిలిటీ డిఫరెన్స్ అనేది లైఫ్ లాంగ్ కూడా ఎక్స్టెండ్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఈ లైఫ్ లాంగ్ ఎక్స్టెండ్ అయితే ఏమవుతుంది చూడు, ఇంటలెక్చువల్ డిజబిలిటీ అంటే బుద్ధిమాంద్యత, అలాగే ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అంటే హైపర్ యాక్టివిటీ, ఓవర్ యాక్టివిటీ, హైపర్ కెనెటిక్ ప్రాబ్లమ్స్, లేదంటే రెస్ట్లెస్నెస్ అనేటివి కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. ఇక ఈ పిల్లల్లో ఈ హైపర్ యాక్టివిటీ లాంటి లక్షణాలు కనపడినప్పుడు, ADHD లాంటి లక్షణాలు కనపడినప్పుడు అకాడమిక్గా కూడా డిఫికల్టీస్ వస్తాయి. ఎవరైతే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ కలిగి ఉంటారో వాళ్ళల్లో లెర్నింగ్ ఎఫికసీ ఎబిలిటీస్ అని తగ్గుతాయి. ఎందుకంటే తను అటెంటివ్ కాలేకపోతున్నాడు కనుక, అటెన్షన్ కాన్సన్ట్రేషన్ ప్రాబ్లం ఉంది కనుక తనలో ఏమవుతుంది, లెర్నింగ్ ఎబిలిటీస్ తగ్గుతుంది. ఎందుకంటే అటెన్షన్ కాన్సన్ట్రేషన్ ఉన్న వ్యక్తుల్లో గ్రహణ శక్తి, అభ్యసన శక్తి చాలా బాగుంటుంది. అటెన్షన్ కాన్సన్ట్రేషన్ లేదు కనుక లెర్నింగ్ ఎబిలిటీస్ తగ్గుతాయి. దానివల్ల ఏమవుతుంది, తనకున్నటువంటి రైటింగ్ డిఫికల్టీ కానీ, రీడింగ్ డిఫికల్టీ కానీ, ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ ప్రాబ్లం కానీ, రెసిప్టివ్ లాంగ్వేజ్ ప్రాబ్లం కానీ, లేదంటే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ప్రాబ్లం కానీ, ఓవరాల్గా ఒక లెర్నింగ్లో జరిగేటువంటి అన్ని రకాల కాంప్రహెన్షన్, రీజనింగ్ ఇవన్నీ కూడా కుంటుపడేదానికి అవకాశం ఉంది. ఇలాగ ఇంపాక్ట్ అయ్యి తను ఒక అలాగా చదువుకుంటూ పోతే, ఏదో ఇప్పుడు మనకేమైంది సిస్టము అంటే ఈ లెర్నింగ్ ఎఫికసీని అసెస్ చేసేటువంటి సిస్టమ్స్ స్కూల్లో ఇంప్లిమెంట్ చేయడంలా. దానివల్ల ఏమవుతుందంటే ఓకే ఫస్ట్ ఇయర్ అయిపోయింది వచ్చినాడు అటెండెన్స్ ఉంది, సెకండ్ ఇయర్ అయిపోయింది వచ్చినాడు అటెండెన్స్ ఉంది, అలా పాస్ ఆన్ చేసుకుంటూ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ వచ్చినప్పుడు బయటపడుతుంది. అప్పుడు మనం చేసేదానికి చాలా కష్టం అవుతుంది. కనుక పర్సన్ విత్ డిజబిలిటీ యాక్ట్ ఇండియా ఏం చెప్తుందంటే, ఎవరైనా లెర్నింగ్ డిఫికల్టీస్ ఉన్న వ్యక్తులు, విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకి 12 సంవత్సరాల వయసు కాలం అంటే 6-7వ తరగతి క్లాస్ చదువుతున్న సమయంలో మానసిక వైద్యుని అంటే క్లినికల్ సైకాలజిస్ట్ని సంప్రదించి మీ వాడి యొక్క తెలివితేటలు ఎలా ఉన్నాయి, తెలివితేటలు నార్మల్గా ఉంటేనే లెర్నింగ్ డిజబిలిటీ అంటారు, తెలివితేటలు నార్మల్ లేకపోతే లెర్నింగ్ డిజబిలిటీ పార్ట్ ఆఫ్ డిజబిలిటీ ఆఫ్ ఇంటలెక్చువల్ డిజబిలిటీ. కనుక మీ పిల్లవాడి యొక్క తెలివితేటలు ఎలా ఉన్నాయి, మీ పిల్లవాడు అకాడమిక్గా అంటే చదువులో ఎందుకు రాణించలేకపోతున్నాడు, రైటింగ్ ఏమైనా డిఫికల్టీస్ ఉందా, రీడింగ్ ఏమైనా డిఫికల్టీస్ ఉందా, లేదంటే తర్వాత వచ్చేసి మ్యాథమెటికల్ డిఫికల్టీస్ ఉన్నాయి. అందుకోసమే కొన్ని క్రైటీరియా ఇస్తారు, డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, డిస్కాల్కులియా అని చెప్పి. ఇవేనా ఉన్నాయా, ఉంటే ఆ యొక్క 6th క్లాస్లో కానీ 5th క్లాస్లో కానీ 4th క్లాస్లో కానీ 4th క్లాస్ నుంచి మన ట్రైనింగ్ రెమిడియల్ ట్రైనింగ్ ఇవ్వచ్చు. అక్కడ గుర్తించి ఆ వయసు నుంచే అంటే 4-5వ తరగతి క్లాస్ నుంచి మన రెమిడియల్ ట్రైనింగ్ని ఇంప్లిమెంట్ చేసి, అంటే రెగ్యులర్ స్కూలింగ్ ఉంటుంది, ఎక్స్ట్రా రెమిడియల్ ట్రైనింగ్ క్లాసులు ఉంటాయి. ఈ రెండు చేయడం వల్ల ఆ పిల్లలు 10వ తరగతికి వచ్చేటప్పటికి అంటే ఈ 5 ఇయర్స్లో మార్పు చెందేందుకు అవసరం. ఎవరు ఇస్తారు, ఎవరు దీన్ని క్వాలిఫైడ్ అంటే లెర్నింగ్ డిజబిలిటీని డయాగ్నోస్ చేయడం కానీ, సివియారిటీని డయాగ్నోస్ చేయడం కానీ క్లినికల్ సైకాలజిస్ట్, ఇండియన్ గవర్నమెంట్లో రికగ్నైజ్డ్ వ్యక్తులు క్లినికల్ సైకాలజిస్టులు టెస్ట్ చేసి దానికి రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ ప్రతి ఒక్క తల్లిదండ్రులు ప్రిజర్వ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటారంటే డిజబిలిటీ పర్సెంటేజ్ ఇప్పుడు 4th క్లాస్లో గుర్తించినప్పుడు మళ్ళీ 10th క్లాస్లో మనం రీఎవాల్యుయేషన్ చేసినప్పుడు ఎంత డిఫరెన్స్ ఉందనేది మనం మార్పు చేయాల్సిన అవసరం ఉంటుంది. 16 సంవత్సరాల తర్వాత ఈ డిజబిలిటీస్ పర్మనెంట్ డిజబిలిటీగా కూడా మనం పరిగణిస్తాం. ఉదాహరణకి ఈ వ్యక్తి ఒక ఉద్యోగం వచ్చింది, తనకు డిజబిలిటీ ఎక్కడ ఉంది, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ఉంది, కానీ దాని ఉద్యోగం ఎట్లా వచ్చింది, అకౌంటెంట్లో వచ్చింది. అట్లాంటి కాన్ఫ్లిక్ట్ ఏర్పడినప్పుడు ఈ డిజబిలిటీ సర్టిఫికేట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేటువంటి యాక్ట్ ప్రకారము కొన్ని రకాల ఫ్లెక్సిబిలిటీని పొందేదానికి అవకాశం ఉంది. కనుక మీ తల్లిదండ్రులుగా ప్రతి ఒక్క బాధ్యత ఊహించాల్సిన విషయం ఏంటంటే, మీ పిల్లల యొక్క అకాడమిక్ పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది, అంటే మీ వాడు తక్కువ మార్కులు వస్తున్నాయి, సరిగా చదవడం లేదు, సరిగా వినడం లేదంటే మీ పిల్లవాడి యొక్క స్పోర్టినెస్ కాకపోవచ్చు, అలాగే స్కూల్ యొక్క టీచర్ యొక్క స్పోర్టినెస్ కాకపోవచ్చు. మీ పిల్లలు ఒక న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్ అంటే ఏదో ప్రాబ్లం ఉండొచ్చు, ఆ ప్రాబ్లంని అధ్యయనం చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత తల్లిదండ్రులకి, స్కూల్ వ్యవస్థలకు కూడా ఉంది. కనుక ఇలాంటిది కూడా వస్తుంది, ఇది కూడా సిగ్నిఫికెంట్గా పెరుగుతుంది. ఇక బాధాకరమైన విషయం ఏంటంటే, మనము ఈ ప్రివలెన్స్ ఇన్సిడెన్స్ చూస్తే చైల్డ్హుడ్ డిప్రెషన్, చైల్డ్హుడ్ యాంగ్జైటీ, స్పెసిఫిక్ అండ్ ఫోబిక్ యాంగ్జైటీ డిజార్డర్ అనేటివి చాలా తీవ్రంగా కూడా వస్తున్నాయి.
పిల్లల్లో కూడా డిప్రెషన్ భావాలు అనేది ఎక్కువ అవుతున్నాయి. ఆ డిప్రెషన్ భావాలు ఎక్కువ కావడం ద్వారా పిల్లలు ఆత్మహత్యా ప్రయత్నాలు చేసుకోవడం కానీ, సంకుచిత భావానికి లోను కావడం కానీ, ముభావంగా ఉండడం కానీ, లైఫ్లో తను చేయాల్సినటువంటి యాక్టివిటీస్ని చేయలేకపోవడం చెడుదారులకు కారణం కూడా అవుతుంది. కనుక తల్లిదండ్రులు మానసికమైనటువంటి ఆలోచనల్లో పిల్లలు ఎలా ఉండాలో గుర్తించాల విషయం. మీరు బహుశా పబ్లిక్లో చాలామందికి తెలుసు, ఈ మధ్యకాలంలో కామన్గా వచ్చే కంప్లైంట్స్ ఏంటంటే మా పిల్లవాడు అత్యధికంగా ఫోన్ కానీ టీవీ కానీ ఎంతసేపు చూసినా గేమ్స్ ఆడడం కానీ చేస్తూ ఉంటారు అని చాలామంది కంప్లైంట్ చేసి మా దగ్గరికి వస్తూ ఉంటారు కంప్లైంట్స్తో. పిల్లలు మైనపు ముద్దలు, పిల్లలు మైనపు ముద్దలు. మనం ఎలా నర్చరీ చేస్తామో అలాగా తయారు కాగలిగేటువంటి ఒక వ్యక్తిత్వం కలిగిన పిల్లలు. ఈ యొక్క పిల్లలు మొబైల్ అడిక్షన్కి కానీ, స్క్రీన్ టైం పెరగడానికి కానీ, తర్వాత ఇలా కావడానికి కారణం ఏంటి? బహుశా మీరు స్క్రీన్ని ఎక్స్పోజ్ చేసింది ఎవరు? ఉదాహరణకి ఒక స్టడీ ఏం చెప్తుందంటే, ఏ వయసులో ఎంత టైము పిల్లలకి స్క్రీన్ టైంని అలో చేయాలి అనేది ఒక స్క్రీన్ టైం టేబుల్ అనేది కూడా అవైలబిలిటీ ఉంటుంది ఆన్లైన్లో. దానికేంటి, మీ పిల్లలు పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల కాలం వరకు హ్యూమన్ రిలేషన్స్ తప్ప సాధ్యమైనంత డిజిటల్ ఎక్స్పోజర్ని పూర్తిగా తగ్గించండి అన్నది రీసెర్చ్ స్టడీ చెప్తాయి. అంటే ఒక గైడ్లైన్స్ చెప్తుంది. ఎందుకు? అమెరికన్ పీడియాట్రిక్ గైడ్లైన్స్లో ఇది నేను చదవడం జరిగింది. ఏంటి, పిల్లలని పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వరకు ఎటువంటి స్క్రీన్ టైంకి ఎక్స్పోజ్ చేయొద్దు, వాళ్ళకి ఎంత ఎక్కువ హ్యూమన్ ఇంటరాక్టివ్ క్లబ్ అండ్ మీటింగ్స్లో పార్టిసిపేట్ చేసేదానికి అవకాశం కల్పించండి. అది ఆ పిల్లల యొక్క మానసిక జిజ్ఞాసకి, మానసిక ఎదుగుదలకు చాలా దోహదపడుతుంది. మనం ఏం చేస్తున్నాం, పిల్లలు పుట్టినప్పుడు చాలా కొంచెం హైపర్ యాక్టివ్గా కనిపిస్తారు. ఎందుకంటే పిల్లలకి ఎక్స్పోజర్ ఎక్కువ కావాలి, ఎక్కువ తిరగాలి, ఎక్స్ప్లోర్ చేయాలి, ఇక్కడ పరిగెత్తాలి, దూకాలి, తర్వాత పట్టుకోవాలి, లేయాలి, మాట్లాడాలి. మనం తింటూ ఉంటేనో, ఏదైనా పని చేస్తూ ఉంటేనో, లేదంటే ఏదైనా రాస్తూ ఉంటే వాళ్ళు వచ్చి చేస్తుంటారు. అంటే మనం డిస్టర్బ్ కాదు, అది వాళ్ళ యాక్టివిటీ. మనం ఏం ఫీల్ అవుతాం, అరే నన్ను డిస్టర్బ్ చేస్తున్నాను, నా పని చేయకుండా ఇబ్బంది పెడుతున్నాను. మనం ఏం చేస్తాం, వీ ఎక్స్ప్రెస్ ఎమోషన్స్. మనం కసిరించుకుంటాం, చీదరించుకుంటాం, పక్కన పెడతాం, గట్టిగా అరుస్తాం. అంటే మన పిల్లలకి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, వీఆర్ మెచ్యూర్డ్, చాలా మెచ్యూర్ అయిన వాళ్ళు. మనం ఏం చేస్తున్నాం, పిల్లవాడు నన్ను డిస్టర్బ్ చేయకూడదు. పిల్లవాడికి ఎక్కడ తెలుసు అతను వచ్చి నిన్ను డిస్టర్బ్ చేస్తున్నాడని? తెలియదు. ఎందుకంటే ఈజ్ నాట్ లెర్న్, వీ లెర్న్. కానీ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అర్థం చేసుకోలేను, నేను పని చేసుకున్నప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉండాలి, నేను లేదంటే ఏదైనా చాలా బిజీగా ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి అటెన్షన్ కోరుకోకూడదు. తప్పు. అంటే మనం ఏం చేయాలంటే, ప్రతి ఒక్క తల్లిదండ్రులు గుర్తించాల విషయం ఏంటంటే, మనము ఆ వయసు దిగజారి చూడాలి. మనం చిన్నప్పుడు ఏం చేస్తాం, ప్రతి ఒక్కదాన్ని క్యూరియస్గా ఆలోచిస్తాం, ఎక్స్ప్లోరేషన్ చేయాలని ప్రయత్నం చేస్తాం, ప్రతి ఒక్క విషయంలో ఏముందో దాగుంది అనేది తెలుసుకునేదానికి ప్రయత్నం చేస్తాం. అంటే వీఆర్ సో క్యూరియస్ హ్యూమన్ బీయింగ్స్. అలాగే కొత్తగా పుట్టి అప్పుడప్పుడే పెరుగుతూ ఈ ప్రపంచాన్ని చూస్తున్న వ్యక్తి కూడా అదే క్యూరియాసిటీ ఉంటుంది. కనుక ఈ విల్ ఇంటరప్ట్, ఈ విల్ కమ్, ఈ విల్ డిస్ట్రాక్ట్, ఈ విల్ త్రో. కాన్సిక్వెన్సెస్ తెలియదు, వాళ్ళు చేస్తారు అంతే. దాన్ని మనం నేర్పించాలి, ఓపికగా మాట్లాడాలి, ఓపికగా టైం స్పెండ్ చేయాలి, ఓపికగా పిల్లలతో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మనం నేర్పించాలి. దాన్ని మోరల్ డెవలప్మెంట్ అని అంటారు. అంటే కోహ్లర్ ఒక సైకాలజీ థియరిస్ట్ ఏం చెప్పాడంటే, మనం చిన్నప్పుడు రైట్ రాంగ్ అనేటువంటి మెకానిజం ద్వారా ప్రాథమిక దశలో మనం పనిష్మెంట్ అండ్ అప్రిషియేషన్ అనేటువంటి టెక్నిక్స్ ద్వారా మనం తనకి నేర్పించాలని. ఇలాగా మాట్లాడుకుంటూ పోతే ప్రతి ఒక్క స్టేజీలో ఒక రకమైనటువంటి ధర్మం ఉంది. ఆ ధర్మాన్ని నిర్వర్తించాల్సిన బాధ్యత పిల్లలకు ఉంది, ఎదిగేటువంటి వాళ్ళకు ఉంది. అది నిర్వర్తిస్తున్నారో లేదో గమనించాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది, స్కూల్ వ్యవస్థలకు ఉంది. అది చాలా స్క్రీన్ టైం ని తగ్గించి హ్యూమన్ రిలేషన్స్ ని పెంచాలి, ఆ బాధ్యత తల్లిదండ్రులకు ఉంది, బాగానే ఉంది. కాకపోతే ఇంతకు ముందంటే చాలా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, అందులో హ్యూమన్ రిలేషన్స్ అనేవి కూడా బాగా అర్థం చేసుకునేవాళ్ళు. ఇప్పుడంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి, ఎవరికి టైం కూడా లేదు, ఓపిక అంతకన్నా లేదు. సో డిప్రెషన్కి సంబంధించి ఇందాక మీరు నోటీస్ చేశారు కాబట్టి, పిల్లల్లో ఈ డిప్రెషన్ ఈ మధ్య కాలంలో ఇంతలా పెరిగిపోవడానికి అసలు ఏంటి రీజన్? దానికి కూడా ఇలాంటి స్క్రీన్స్ చూడటమే కారణమా? పేరెంట్స్ వాళ్లకు టైం ఇవ్వకపోవడం కారణమా? ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ దాకా వెళ్లకుండా ఆ డిప్రెషన్లో వాళ్ళని హర్ట్ చేసుకోవడం మొదలు పెడుతున్నారు పిల్లలు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? చైల్డ్హుడ్ డిప్రెషన్ అనేది మనం కొంచెం అంటే డెఫినేషన్ కూడా వ్యూవర్స్కి తెలియాలి. పిల్లలు ముభావంగా ఉండడం అంటే
తల్లిదండ్రులతో కానీ అన్నదమ్ములతో కానీ అక్కచెల్లెలతో కలవకుండా లేదంటే ఎక్స్ప్రెసివ్ కాకుండా నాన్ ఇంటరాక్టివ్గా ముభావంగా ఉన్నటువంటి లక్షణం ఒకటి. రెండోది, ఏ విషయం చేసినప్పుడు ఒక పండగ జరిగినా లేదంటే ఒక ఫంక్షన్ జరిగినా అక్కడ ఒక ప్లెజర్ అనేది తీసుకోవాలి. ఉదాహరణకి మనకు ఒక ఫెస్టివల్ వస్తుంది, విజయదశమి వస్తుంది, దసరా వస్తుంది అనేటువంటి మాకేమవుతుంది 1 వీక్ బిఫోర్ నుంచో 10 డేస్ బిఫోర్ నుంచో మనం ఏ బట్టలు కొనాలి, ఏ బట్ట వేసుకోవాలి, ఎటువంటి డ్రెస్సులు వేసుకోవాలి, ఫ్రెండ్స్ని అంటే వీ నీడ్ సర్టన్ ప్లెజర్. అంటే ప్లెజర్ అనేది తగ్గు ఉంటుంది. ఏదైనా ఒక విషయం ఇప్పుడు ఒక పండగ చేసినప్పుడు ఒక రకమైనటువంటి యాక్టివిటీ చేసినప్పుడు దాని నుంచి వచ్చేటువంటి అనుభవాలను కూడా షేర్ చేసుకోవాలి. అటువంటి లేనటువంటి మానసిక స్థితిని మనం చైల్డ్హుడ్ డిప్రెషన్గా మనం పరిగణించవచ్చు. ఉదాహరణకి హోప్లెస్నెస్, వర్త్లెస్నెస్, హెల్ప్లెస్నెస్, నాన్ ఫీలింగ్ ఆఫ్ ఇంటరాక్షన్, స్లీప్ డిస్టర్బెన్సెస్ కానీ ఎపటైటివ్ డిస్టర్బెన్సెస్ కానీ కనపడినప్పుడు వాళ్ళలో డిప్రెషన్స్ ఉంది అని చెప్పాలి. అంటే ఇక్కడ చిల్డ్రన్స్ యొక్క డిప్రెషన్ని చాలామంది మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటుంటారు. ఏదో స్కూల్లో నేను గట్టిగా టీచర్ అడిచినాడనో లేదంటే ఫ్రెండ్స్ ఏదో మాట్లాడిందనో లేదంటే ఫ్రెండ్ మాట్లాడలేదనో అలా అనుకుంటున్నారు. కానీ స్కూల్లో జరిగే విషయాలు ఇంటికి తీసుకొచ్చి తల్లితో తండ్రితో మాట్లాడుకోగలిగి ప్రశాంతంగా ఉండగలిగేటువంటి స్థితిని పొందగలిగితే అక్కడ డిప్రెషన్ లేదనుకోవచ్చు. కానీ అక్కడ కూడా తను మాట్లాడితే కూడా నాకు సమాధానం రాదు, దాంట్లో నేను ప్రోయాక్టివ్గా పోలేను. ఉదాహరణకి ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఒక క్లయింట్ నాకేం ప్లెజర్ అనిపించడం లేదు, ఏం చదవాలనిపించడం లేదు, నేను మా ఫాదర్తో కానీ మా బ్రదర్తో కానీ మదర్తో కానీ మాట్లాడాలని నాకు ప్లెజర్ రావడం లేదు, అన్వాంటెడ్ నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి అన్నది ఏమవుతుంది, తను ఒంటరివాణి చేసుకుంటుంది, తను ఒంటరిది చేసుకుంటుంది. ఆ ఒంటరిదనం చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ యొక్క ఎమోషన్స్ని, ఆ స్టేట్ ఆఫ్ బిహేవియర్ మనం డిప్రెసివ్ కాగ్నిషన్గా పరిగణించవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న పిల్లలకి బేసికల్గా ఒకటి తల్లిదండ్రుల యొక్క ప్రొయాక్టివ్ యాక్సెప్టెడ్ బిహేవియర్ లేకపోవడం. అంటే తల్లిదండ్రులు పిల్లల యొక్క మనసును అర్థం చేసుకునే ప్రయత్నం అనేది సరిగా లేకపోవడం. అంటే కండిషనల్ రిలేషన్షిప్, నువ్వు ఇలాగ ఉంటేనే నువ్వు కరెక్టు, నువ్వు ఇంత మార్క్స్ తెచ్చుకుంటేనే కరెక్టు, నువ్వు స్కూల్కి కాలేజీకి కరెక్ట్గా పోతేనే కరెక్టు. అంటే ఈ కండిషనింగ్ రిలేషన్షిప్ ఎక్కువ కావడం ద్వారా ఇబ్బంది వస్తుంది. అలాగే పేరెంటింగ్ స్టైల్ వల్ల కూడా ఇబ్బంది వస్తుందండి. అలాగే ఇక్కడ అథారిటేటివ్ పేరెంటింగ్ అంటారు. అథారిటేటివ్ పేరెంటింగ్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎ సిస్టమ్, ఇట్ విల్ గో అకార్డింగ్ టు ద సిస్టమ్ ప్లాన్డ్ వన్. అలా పోకపోతే కరెక్ట్ కాదనేటువంటి భావన కలిగిన పేరెంటింగ్ స్టైల్లో కూడా పిల్లలు ఎక్కువ న్యూనిత భావానికి అంటే యాంగ్జైటీ కానీ డిప్రెషన్కి లోనేదని. కనుక తల్లిదండ్రుల యొక్క ఇంటరాక్షన్స్ కానీ, తల్లిదండ్రుల యొక్క మానసిక స్థితులు కానీ, తల్లిదండ్రుల యొక్క ఉన్నటువంటి పరిస్థితులు, ఎకనామికల్ ఎమోషనల్ పరిస్థితులు కూడా పిల్లలపైన ప్రభావం చూపేదానికి అవకాశం ఉంది. రెండోది, పిల్లలు టీనేజ్కి ప్యూబర్టీ నుంచి టీనేజ్కి పోవడం కానీ, చైల్డ్హుడ్ నుంచి ప్యూబర్టీకి పోవడం కానీ ఈజ్ ఎ ట్రాన్సాక్షనల్ పీరియడ్లో ఉన్నప్పుడు కూడా పిల్లల ఎమోషనల్ యొక్క ఫ్లక్చువేషన్స్ అనేది ఏర్పడుతుంది. అప్పుడు అందుకోసమే కొన్ని థియరిస్ట్ ఏం చెప్తారంటే, యు ఆర్ నాట్ ఏ మదర్, యు ఆర్ నాట్ ఏ ఫాదర్, యు ఆర్ ఏ బ్రదర్ ఆర్ యువర్ మదర్ ఫర్ యువర్ బ్రదర్ ఆర్ సిస్టర్ ఫర్ యువర్ చిల్డ్రన్స్ వెన్ దే బికమ్ ఏ అడోలెసెన్స్ ఆర్ టీనేజర్స్. అది చెప్తూ ఉంటారు. అది మనం కాంగా మనం ఏం చేస్తాం, మనము వెన్ ద చైల్డ్ గ్రోన్ ఆర్ మెచ్యూర్డ్ వీ ఎక్స్పెక్ట్ సర్టన్ థింగ్స్. ఏం చేస్తాము, నువ్వు పెద్ద అయినావు, నువ్వు కంపల్సరీ నువ్వు అర్థం చేసుకోవాలి, నీకు తెలిసి ఉండాలి, నువ్వు ఇలా చేయాలి అని చెప్పి మనము వీ ఎక్స్పెక్ట్ సర్టన్ థింగ్స్. సైమల్టేనియస్లీ నువ్వు పెద్దదాన్ని అనుకున్నావా, నువ్వు ఎలా నిర్ణయం తీసుకుంటావు వితౌట్ కన్ఫర్మింగ్ విత్ ద ఫ్యామిలీ మెంబర్స్ అని మనమే తన యొక్క ఎదుగుదలని ప్రశ్నిస్తాం. కనుక ఇట్స్ ఏ కాన్ఫ్లిక్ట్ స్టేజ్. ఈ టీనేజ్లో ఇటువంటి కాన్ఫ్లిక్ట్ స్టేజ్లో ఉంటారు కనుక పిల్లలు ఎమోషనల్ డిస్టర్బెన్స్కి ఎక్కువ అవుతూ ఉంటారు. ఆ యొక్క ఎమోషనల్ డిస్టర్బెన్స్లు ఉన్నప్పుడే ఎక్కువ డిప్రెషన్లకు లోనే దానికోసం, యాంగ్జైటీకి లోనే, సోషల్ విత్డ్రాల్ అంటే సొసైటీకి కాంటాక్ట్ లాగా ఒంటరిగా ఉండే దానికోసం ఉండే విధంగా ఎక్కువ ప్రయత్నాలు జరుగుతుంది. అటువంటి పాపులేషనే ఎక్కువ సూసైడ్కి లోనేదానికి కూడా అవకాశం ఉంది. కనుక తల్లిదండ్రులు కానీ స్కూల్ వ్యవస్థలు కానీ గుర్తించాల్సిన విషయం ఏంటంటే, స్టూడెంట్స్ కానీ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు కానీ ఇటువంటి లక్షణాలు కనపడినప్పుడు త్వరితగతిన మానసిక కౌన్సిలింగ్ ద్వారా, అలాగే సివియారిటీని బట్టి ట్రీట్మెంట్, మెడికల్ ఇంటర్వెన్షన్ ద్వారా నయం చేసేందుకు అవకాశం ఉంది. ఇప్పుడు మెచ్యూర్డ్ అయినటువంటి ట్రీట్మెంట్ మొడాలిటీస్ వచ్చినాయి, వాటిని ఉపయోగించుకుంటే మీ పిల్లల్ని, సమాజ పౌరుల్ని కాపాడేదానికి అవకాశం ఉంది. పేరెంటింగ్ గురించి మీరు అన్నారు కాబట్టి, పేరెంటింగ్ అంటే ఇంతకుముందు మనం చూసాం, వాళ్ళే ఏ క్లాసెస్ అటెండ్ అవ్వలేదు, ఏ కౌన్సిలింగ్కి వెళ్ళలేదు, వాళ్ళకంత అవసరం రాలేదు, వాళ్ళు చెప్పిన మాట ఆ తరాలు విన్నాయి, కానీ ఈ తరాలు ప్రశ్నిస్తున్నాయి. మరి అంటే ఇప్పుడు పేరెంటింగ్లో కూడా మనం వెళ్ళి క్లాసులకు అటెండ్ అవ్వాలా, మనం ఎలాంటి పేరెంటింగ్ చేస్తున్నాం అని చెప్పేసి తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారనమాట. ఏ విధంగా ఉండాలి పిల్లలతో, ఫ్రెండ్లీగా ఉండాలా, లేదు ఫాదర్ ఈ విధంగా ఉండాలా, ఎలా అని చెప్పేసి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఏ విధంగా బిహేవ్ చేయాలంటారు అసలు? దానికోసమే మానసిక వైద్యంలో
డెవలప్మెంటల్ సైకాలజీలో పేరెంటింగ్ స్టైల్, పెథలాజికల్ ఫ్యామిలీ కండిషన్స్ గురించి చాలా వివరణాత్మకంగా సైకోపెథాలజీని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సింది అంటే అథారిటేటివ్ ఫ్యామిలీ, పర్మిసివ్ ఫ్యామిలీ, డెమోక్రటిక్ ఫ్యామిలీ, పార్టిసిపెంట్ ఫ్యామిలీ. అంటే ఇక్కడ ఏమవుతుంది, మోస్ట్లీ మదర్ ఆర్ ఫాదర్ వర్కింగ్ ఎంప్లాయీస్గా ఉన్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి టైం లిమిట్స్ వలన పిల్లలకి ఏంటంటే కొన్ని సిస్టమ్స్ రెడీ చేసి ఆ సిస్టానికి అనుగుణంగా ట్యూన్ చేయడం మొదలు పెడుతుంటారు. దానికి ఏమవుతుందంటే పిల్లవాడు ఆ సిస్టానికి ఓవర్గా కానీ తక్కువగా చేసినప్పుడు క్రిటిసిజం అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు కనుక చాలా స్ట్రెస్కి లోనవుతుంటాడు. అంటే అమ్మ ఏమంటుందో, నాన్న ఏమంటాడో, ఇది రైటా ఇది రాంగ్ అంటే ఇట్ ఇస్ జస్ట్ ఇన్ ఏ షెడ్యూల్డ్ లైఫ్. అలా ఏమవుతుంది, అక్కడ మనం ఎక్కువగా చూడాల్సిన విషయం ఏంటంటే డిప్రెషన్ కానీ సోషల్ వైలేషన్స్ కానీ ఎక్కువ జరుగుతాయి. ఓవర్ పర్మిటివ్ ఫ్యామిలీస్. ఇలాగే ఇంకో గ్రూప్ ఏంటంటే హైలీ ఫైనాన్షియల్ సెటిల్డ్, అంటే వాళ్ళకి ఏంటంటే అంటే మనీ ఈజ్ నాట్ ఎ మ్యాటర్, స్టేటస్ ఇస్ ఎ మ్యాటర్, లేదంటే థింగ్స్ ఆర్ ద మ్యాటర్ అనుకోండి. తండ్రి ఫైనాన్షియల్గా ఓవర్ అంటే మన కొడుకు ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడో, ఎలా యూజ్ చేస్తున్నాడు కాకుండా నా కొడుకు ఏ విధమైనటువంటి నేను ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాను, ఇంటర్నేషనల్ స్కూల్లో పెట్టాను, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాను, తర్వాత ఐ డోంట్ థింక్ మై సన్ ఫీల్ దట్ ఐ డోంట్ హ్యావ్ థింగ్స్ అన్నట్టుగా అలాగా తల్లిదండ్రులు ఆలోచిస్తే అంటే ఒక పిల్లవాడికి ఆ వయసు తగ్గటువంటి ఫెసిలిటీస్ కంటే ఆ సమాజానికి కంటే ఎక్కువ ఫెసిలిటీస్ ఎక్కువ ప్రొవైడ్ చేయడం వల్ల ఈ కెన్ హ్యావ్ హిజ్ ఓన్ ఇండిపెండెంట్ ఇమ్మెచ్యూర్ డెసిషన్స్. అంటే అప్పుడు ఎందుకోసమే మనకి ఇప్పుడు చూడండి సమాజంలో ఒక డ్రగ్ మహమ్మారి అత్యధికంగా ఎవరిలో ఉంది, ఎవరి ఓవర్ పర్మిటివ్ ఫ్యామిలీ ప్యాటర్న్లో కలిగినటువంటి పెంపకంలో పెరిగినటువంటి పిల్లలే ఎక్కువ డ్రగ్స్కి అడిక్ట్ అవుతుంటారు. అంటే ఓవర్ పర్మిషన్ అంటే సూపర్వైజన్ లేనటువంటి కండిషన్స్ అంటే కండిషన్స్ అంటే లిమిటెడ్ సోషల్ యాక్సెప్టబుల్ కండిషన్ లేనటువంటి ఫ్యామిలీ ప్యాటర్న్లో పెరిగిన పిల్లలు ఎక్కువ డ్రగ్స్కి అడిక్ట్ అవుతారు. ఇక డెమోక్రటిక్, ఇది చాలా పద్ధతికరమైనటువంటి డెమోక్రటిక్ మెథడ్ ఆఫ్ పేరెంటింగ్ స్టైల్లో తల్లిదండ్రులు ఏది ఎక్కడ ఏ వయసుకు ఎటువంటి అవసరం ఉన్నదని సైకలాజికల్గా అర్థం చేసుకుంటూ పిల్లలతో అలాగే యాక్సెప్టెన్స్, ఉదాహరణకి పిల్లలకి 10 రకాలైన డిమాండ్స్ ఉన్నాయి, దాంట్లో ఏది యాక్సెప్టబుల్ అనేది ఒక సరైనటువంటి ఒక నిర్ణయం తీసుకుని దానికి అనుగుణంగా ఫ్యామిలీని రన్ చేయడం. అట్టేటప్పుడు ఏమవుతుందంటే ఇవి ఉమ్మడి నిర్ణయాలు కనుక తల్లి తండ్రి పిల్లలు కలిసి ఒక నిర్ణయం తీసుకుంటున్నారు కనుక దాంట్లో ఉన్నటువంటి చిన్న వైషమ్యాల డిఫరెన్సెస్ అనేది అందరూ కూర్చొని రిజాల్వ్ చేసుకుంటారు. కనుక అటువంటి సిస్టంలో పిల్లలు పెంచడం ద్వారా పిల్లల్లో ఏర్పడేటువంటి ఈ యొక్క డిఫెన్సివ్ ఆస్పెక్ట్స్ కానీ, యాంగ్జైటీ సిమ్టమ్స్ కానీ, లేదంటే డిప్రెసివ్ సిమ్టమ్స్ కానీ, మానసికమైనటువంటి వైకల్యాలు కానీ తగ్గుతాయి. ఇంకా కొందరు ఉంటారు ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంటారు. పేరెంట్స్ ప్రతి ఒక్క విషయంలో, అన్నం తినే విషయంలో కానీ, బట్టలు వేసుకునే విషయంలో, స్నానానికి ఉపయోగించే డ్రెస్సులో కానీ ఎవ్రీథింగ్ దే ఇన్వాల్వ్. అంటే పిల్లల్ని డిపెండెంట్గా తయారు చేస్తారు. అంటే మా చైల్డ్ ఈజ్ నాట్ డెసిసివ్, కరెక్ట్ కాదేమో, తరగతి నిర్ణయం తీసుకోలేదేమో, ఇది ఇలా సరిగ్గా నిర్ణయం అంటే ఎలా ఉంటుందంటే ద పేరెంట్ హ్యాస్ ద ప్రాబ్లమ్. అంటే దే వరీడ్ అబౌట్ ద చైల్డ్ మే నాట్ టేక్ ప్రాపరేట్, ఐ హ్యావ్ టు బి దేర్. ఇప్పుడు మీరు చూడండి ఈ విషయం మన స్పష్టంగా కూడా సమాధానం అర్థమవుతుంటుంది. పిల్లలు తన బుక్స్ తను చదువుకోవాలి, తన డ్రెస్సులు తను వేసుకోగలగాలి, తను ప్రిపేర్ కావాలి స్కూల్ టైంకి, తను తన బుక్స్ బ్యాగ్ తను తీసుకెళ్ళి స్కూల్కి వెళ్ళగలిగి తను క్యారీ తను మోయగలగాలి. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, బ్యాగ్స్ వేసుకుంటారు, క్యారీ పట్టుకుంటారు, బాబుని అలాగా నడుపుకుంటూ వెళ్తుంటారు. అంటే ఏంటి, ఈజ్ ద బాయ్ ఈజ్ నాట్ కేపబుల్ ఫర్ డూయింగ్ ఆఫ్ హిస్ ఓన్ రెస్పాన్సిబిలిటీస్? నో, కాదు. ఎందుకంటే ఐ వాంట్ టు టేక్ కేర్ ఆఫ్. బస్సు దిగేటప్పుడు కరెక్ట్గా చేపట్టుకొని నింపుకోవాలి. అంటే సర్టన్ వయసు వరకు ఓకే, ఆఫ్టర్ సమ్ ఏజ్ తర్వాత యూ హ్యావ్ టు గివ్ ఎన్ లిబర్టీ టు డూ సర్టన్ యాక్టివిటీస్. అది జరగాలి, పిల్లవాడు చేయాలి, చేసేందుకు అవకాశం లేదు. అంటే ఇక్కడ ఏమవుతుంది, పేరెంట్స్ వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ మై చైల్డ్ వెరీ వెల్ అంటే దానివల్ల ఏమవుతుంది, పిల్లవాడు డిపెండెంట్ అవుతాడు. రేపు పొద్దున్నే పిల్లవాడు ఒక డెసిషన్ తీసుకోవడానికి ఈ విల్ బీ ఇన్ ద లాట్ ఆఫ్ కాన్ఫ్లిక్టెడ్ ఇన్ మైండ్. కనుక పిల్లలు కొన్ని విషయాలు డెసిషన్ తీసుకోలేకపోవడానికి ఓవర్ ఇన్వాల్వ్డ్ పేరెంటింగ్ స్టైల్ వల్ల కూడా జరుగుతుంది. కనుక ఈ పేరెంటింగ్ స్టైల్లో వాట్ ఐ సజెస్ట్, డెమోక్రటిక్ పేరెంటింగ్ ఫ్యామిలీస్ ఆర్ స్టైల్స్ ఆర్ ఆల్వేస్ స్టేబుల్. నేను వాళ్ళేమో పెద్ద ఐఏఎస్ ఆఫీసులు, ఐపీఎస్ ఆఫీసులు అంత ఎడ్యుకేషను కావచ్చు, కాకపోయేం లేదు, అంత గొప్ప వాళ్ళు కావాలని కాదు. అంటే హ్యాపీ లివింగ్ లైఫ్ ఈజ్ హ్యాపీ టు లివ్ లైఫ్ ఎవ్రీ డే ఎవ్రీ మూమెంట్ అన్నది పిల్లలకు మనం టీచ్ చేయాలి. ఇక ఇంకొక చిన్న విషయం మీకు చెప్తానండి.
attitude towards the parents attitude towards the children and the present view of the society. మా పిల్లవాడు ఇంజనీరా, మా పిల్లవాడు డాక్టరా, మా పిల్లవాడు స్టడీస్ ఇన్ దిస్ స్కూల్ ఆర్ ఇన్ దిస్ కాలేజ్ అనేటువంటి కేటగరైజేషన్ అనేది ఏర్పడుతుందండి సమాజం. ఈ కేటగరైజేషన్ది అంటే ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే మీ పిల్లవాడిని చిన్న మనసులో తన యొక్క శక్తి సామర్థ్యాలు అర్థం చేసుకోకుండా యు ఆర్ ఫిక్సింగ్ ఏ గోల్. చూడండి, మానసిక వైద్యంలో మేమేం చేస్తామంటే ఎబిలిటీస్ టెస్టులు చేస్తాం. మీ పిల్లవాడి యొక్క మానసిక ఎబిలిటీస్ అంతా, ఆ యొక్క మానసిక ఎబిలిటీస్కి అనుగుణంగా తను చేయగలుగుతాడు తప్ప అంతకుమించి చేయలేడు. అది ఎట్టా? ఉదాహరణకి నేను బహుశా ఐ థింక్ 10 years బ్యాక్ అనుకుంటానండి, ఒక ఆస్ట్రేలియా నుంచి, మన ఇండియనే ఆస్ట్రేలియాలో ఉంటారు వాళ్ళు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడికి ఒక సిటిజన్గా పోవాలి, ఒక అసెస్మెంట్ కోసం వచ్చారు. నేను ఒక అసెస్మెంట్ టెస్ట్ చేశాను, మెంటల్ ఎబిలిటీ టెస్ట్ చేసినప్పుడు దే గాట్ 95th percentile. ఐ వాజ్ సో హ్యాపీ. ఎందుకంటే దే ఆర్ వెరీ హైలీ అడ్జస్టబుల్, అడాప్టబుల్ అండ్ దే ఆర్ వెరీ గుడ్ స్కిల్ టు ప్రాబ్లమ్ సాల్వింగ్. అలాంటి పిల్లలకి ఇఫ్ యూ గివ్ సర్టన్ టార్గెట్స్ దే కెన్ డూ అబౌవ్ ద ఏజ్. కానీ మనం ఏం చేస్తున్నామంటే మన పిల్లవాడి యొక్క మెంటల్ ఎబిలిటీస్ గురించి తెలుసుకోకుండా మనం టార్గెట్ని ఫిక్స్ చేస్తున్నాం. ఉదాహరణకు చూడండి, మీరు కొన్ని మన దగ్గర చాలా కాలేజెస్ ఉన్నాయి. ఆ కాలేజెస్లో కాన్సెప్ట్, ఐఐటి కాన్సెప్ట్, మెడికో కాన్సెప్ట్, అలాగా కామర్స్ సిఏ కాన్సెప్ట్ అని కొన్ని కాలేజెస్ వచ్చినాయి. ఆ కాలేజీలో జాయిన్ చేయించినట్టు ఏంటి, మావాడు సిఏ అయిపోతాడు, మావాడు మెడిసిన్ డాక్టర్ అయిపోతాడు, మావాడు ఇంజనీర్ అయిపోతాడు. ఇంజనీర్ ఎక్కడంటే ఓన్లీ ఐఐటి, ఎన్ఐటి, IIIT, XYZ. నాకు అది మనం చాలా వరకు కేసులు చూసాం. ఏంటి, మీ పిల్లవాడిని ఎప్పుడైనా ఒక 5వ సంవత్సరంలో కానీ 10వ సంవత్సరంలో కానీ లేదంటే 16వ సంవత్సరంలో కానీ ఇంటలెక్చువల్ ఎబిలిటీస్ గురించి అసెస్మెంట్ చేయించారా? ఉన్నాయా? లేవు. అడిగితే 90% ఆఫ్ పబ్లిక్కి మానసిక వైద్యులు ఉంటారు, వాళ్ళు ఇంటలెక్చువల్ అసెస్మెంట్ చేస్తారు. ఆ ఇంటలెక్చువల్ అసెస్మెంట్ అనేది మనము మొదట ప్రాథమికంగా తెలుసుకుంటే దాన్ని మాడిఫికేషన్ చేసేందుకు అవకాశం ఉంటుంది అనేటువంటి అవగాహన లేదు. కానీ పిల్లవాడికి ఏదైనా జ్వరం వచ్చినా ఏదైనా ప్రాబ్లం వస్తే పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తారు, చూపిస్తారు, గుడ్. సిమిలర్గానే సమాజంలో రావాల్సినటువంటి ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఏంటంటే మీ పిల్లవాడి యొక్క మానసిక ఎదుగుదల ఎలా ఉందో తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. దెర్ ఆర్ క్లినికల్ సైకాలజిస్ట్, క్వాలిఫైడ్, రిజిస్టర్డ్ అండ్ రికగ్నైజ్డ్. మీకు కూడా హక్కు కూడా ఉంటుంది. ఒకవేళ ఏదైనా క్లినికల్ సైకాలజిస్టు సరైనటువంటి అసెస్మెంట్ చేసి సరైనటువంటి రిపోర్ట్ ఇవ్వకపోతే 10± 5% or 10% వేరియేషన్స్ ఉంటాయి. రాయకపోతే యూ హ్యావ్ ఏ రైట్ టు క్వశ్చన్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. కనుక నేను చెప్పగలిగే విషయం ఏంటంటే మీ పిల్లల యొక్క మానసిక ఎదుగుదలని ప్రాథమిక దశలోని గుర్తించి ప్రాథమిక దశలోని అర్థం చేసుకొని ఆ యొక్క ఎబిలిటీస్కి అనుగుణంగా మీరు పిల్లవాళ్ళని మీరు ట్రైనింగ్ అంటే పెంచాలి తప్ప మీకున్నటువంటి థాట్స్ని మీరు ఏదో భవిష్యత్తు అంటే మీ లైఫ్లో డాక్టర్ కాకపోవడమో లేదా ఐఏఎస్ కావడం ఐపీఎస్ కాకపోవడమో ఆ యొక్క విషయాన్ని మీ పిల్లల యొక్క మైండ్లో ఇన్కార్పొరేట్ చేసి మీ పిల్లల యొక్క ఎబిలిటీస్ ఆ స్థాయికి లేనప్పుడు ప్రెజెంట్ చేయడం అనేది కూడా కారణమవుతుంది పిల్లల యొక్క మానసిక సంకుచిత భావానికి, ఆత్మహత్యలకండి. సార్, మీరు చెప్తున్నారు ఇంటలెక్చువల్ అసెస్మెంట్కి సంబంధించి, అంటే వాళ్ళ అసెస్మెంట్ ఏంటో తెలియకుండా తల్లిదండ్రులు వాళ్ళకున్న కోరికల్ని వాళ్ళు చేయలేని వీళ్ళకున్న కోరికలు వాళ్ళపైన నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను, లేదంటే ఏ సంగీతం నేర్చుకుందాం అనుకున్నాను, ఏ డాన్సర్ అవుదాం అనుకున్నాను, అవన్నీ చేయలేకపోయాను. సో అప్పుడు ఆ ఫెసిలిటీస్ కూడా లేవు కాబట్టి అన్ని ఫెసిలిటీస్ నా పిల్లలకి ఇవ్వాలి, వాళ్ళు ఇది అవ్వాలి అని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉంటారు, చేస్తుంటారు. పాపం వాళ్ళకి కాస్త ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో ఉండకపోవచ్చు కూడా. మరి వాటన్నిటిని కూడా ఇంటలెక్చువల్ అసెస్మెంట్ ద్వారా వాళ్ళ ఎంతవరకు వాళ్ళ తెలివితేటలు ఏంటి, వాళ్ళ సామర్థ్యాలు ఏంటో ఇవి అసెస్మెంట్ ద్వారా అంతా తెలిసిపోతుందంటారా? ఇప్పటికీ మన ప్రపంచంలో స్టాండర్డ్ అయినటువంటి ఇంటెలిజెన్స్ టూల్స్ అనేవి ఉన్నాయండి. ఉదాహరణకి బహుశా మీరు ఒక మెడికల్ ఎక్విప్మెంట్స్లో బయోకెమిస్ట్రీ ఎవాల్యుయేషన్లో కానీ మెషిన్స్ వచ్చినాయి, సిటీ స్కాన్లు వచ్చినాయి, ఎంఆర్ఐ స్కాన్లు వచ్చినాయి, పెట్ స్కాన్లు వచ్చినాయి. అంటే ఒక బాడీని స్క్రీన్ చేయడానికి కావాల్సినటువంటి ఫిజికల్ ఎక్విప్మెంట్ చాలా ఉన్నాయి, చాలామందికి తెలుసు. అలాగే మనసుని, మానసిక వ్యవస్థని, మానసిక ఎదుగుదలని అధ్యయనం చేయడానికి ఎప్పుడో కొన్ని అంటే మోర్ దెన్ 100 years ముందే ఈ సైకలాజికల్ టెస్ట్ని ఎస్టాబ్లిష్ చేయడం, అక్కడ నుంచి చాలా మాడిఫికేషన్తో చాలా మార్పులతో కూడుకున్నటువంటి ఎక్కుప్పుడు టెస్ట్ మెటీరియల్ వచ్చినాయి. నేను ఇందాక చెప్పినట్టుగానే మీరు గమనిస్తే పుట్టిన 4వ నెలల నుంచి చనిపోయేంత వరకు మానసిక పరీక్షలు ఉన్నాయి. పుట్టిన 4వ నెలల నుంచి మనిషి చచ్చిపోయేంత వరకు మానసిక ఎదుగుదలని అధ్యయనం చేయగలిగేటువంటి పరీక్షలు ఉన్నాయి. దానికి క్లినికల్ సైకాలజిస్టులు క్వాలిఫైడ్ రికగ్నైజ్డ్ ప్రొఫెషనల్స్ ఇన్ ఇండియా. అది RCI రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో క్లినికల్ సైకాలజిస్ట్గా రికగ్నైజ్ అయినటువంటి వ్యక్తులు
దీన్ని పరీక్షించి సర్టిఫై చేస్తారు. వాళ్ళకి ఆ యొక్క పవర్ అథారిటీ ఉంటుంది. కనుక ప్రజలు గుర్తించాల్సిన విషయం ఏంటంటే మన ముందుకు అన్ని రకాలైనటువంటి సర్వీసెస్ ఉన్నాయి. చూడండి, మీ పిల్లవాడు 5 సంవత్సరాల కాలంలో ఒక క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి, బాబు డాక్టర్ గారు మా అబ్బాయి యొక్క మానసిక ఎదుగుదల ఎలా ఉంది అంటే, ఎస్ మీ పిల్లవాడి యొక్క ఇందాక చెప్పిన విధంగానే సైకలాజికల్ డెవలప్మెంట్ 8 రకాలైన సోషల్ ఎబిలిటీస్ కానీ, 4 రకాలైనటువంటి ప్రముఖమైనటువంటి ఫిజికల్ డెవలప్మెంట్ కానీ, అలాగే ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ అనేది స్పష్టంగా చేసేదానికి అవకాశమైనటువంటి పరీక్షలు ఉన్నాయి. బీనే కామన్ టెస్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉంది, ఇండియాలో మనం చేస్తాం. వెస్లర్స్ అడల్ట్ అండ్ చిల్డ్రన్స్ ఇంటెలిజెన్స్ స్కిల్స్ ఉన్నాయి. మిసిక్ ఇంటెలిజెన్స్ స్కిల్ ఫర్ చిల్డ్రన్స్ ఉన్నాయి. ఇంకొకటి విషయం మీకు చెప్తానండి, మీ పిల్లవాడు మానసిక వికలాంగుడైతే, ఇంటలెక్చువల్ డిజబిలిటీ కలిగి ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు మీ పిల్లవాళ్ళకి డిజబిలిటీ పెన్షన్ కూడా ఇస్తుంది. అంటే ఉదాహరణ చూడండి, మీ పిల్లవాడు మానసిక ఎదుగుదల నార్మల్గా లేదు, డిజబిలిటీ ఉంది. డిజబిలిటీ అంటే మైల్డ్, మోడరేట్, సివియర్ అండ్ ప్రొఫౌండ్ డిజబిలిటీ కేటగిరీలో మీ పిల్లవాడు కానీ మీ పాప కానీ ఉంటే వాళ్ళకి గవర్నమెంట్ ఒక సహాయం కల్పిస్తుంది. ఎటువంటి ఆర్థికమైన సహాయం కల్పిస్తూ ఉంది. సోషల్ ప్రివిలేజెస్ అంటే ట్రైన్ పాస్ కానీ, బస్ పాస్ కానీ, అలాగే అసిస్టెన్స్ పాస్ కానీ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఆ యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో, అటువంటి డిజబిలిటీ కలిగేటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళ ఎంప్లాయీస్ అయితే కూడా కొన్ని రకాలైన ప్రివిలేజెస్ కూడా ఉన్నాయి. కనుక అంటే నేను పిల్లల యొక్క డిజబిలిటీని ప్రివిలేజ్గా చూడడం కాదు, కానీ వాళ్ళకి సేవ చేసుకునే దానికోసం, వాళ్ళు హెల్ప్ చేసుకునే దానికోసం ఇటువంటి ప్రివిలేజ్ని ఉపయోగించుకోమని కూడా చెప్తుంటాను. ఇక ఇన్కమ్ ట్యాక్స్లో కూడా వీళ్ళకి రెమిడీస్ కూడా ఉన్నాయి. కనుక మీరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ మీ పిల్లల యొక్క శారీరక ఎదుగుదలతో పాటు మానసిక ఎదుగుదల నార్మల్గా ఉందా లేదా అధ్యయనం చేసి దానికి తగవైనటువంటి పరీక్షలు చేసుకొని రికార్డ్ మెయింటైన్ చేయడం అనేది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. రెండో విషయము, మీ పిల్లల్లో డిజబిలిటీ కలిగి ఉంటే దానికి తగినటువంటి ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ యొక్క మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ అడిగి తెలుసుకోవాల్సిన బాధ్యత, చెప్పాల్సిన బాధ్యత ఇద్దరిపైన ఉంది. ఇప్పుడు నా దగ్గరికి వచ్చేటువంటి ఒక మానసిక రుగ్మత కలిగిన వ్యక్తి నా దగ్గరికి వస్తే ఈ రుగ్మత ఏంటి, ఆ రుగ్మత కలిగినటువంటి సరైనటువంటి కారణాలు అంటే 100% అనేది చెప్పలేం, కానీ బట్ అప్రాక్సిమేట్గా ఎటువంటి కారణాలు ఉన్నాయో చెప్పగలుగుతాం. అలాగే దీనికి రెమిడీస్ ఏంటి, మేనేజ్మెంట్ పార్ట్ ఏంటి, రిహాబిలిటేషన్ పార్ట్ అనేది కూడా చెప్పడం జరుగుతుంది. కనుక ఈ సర్వీసెస్ అన్ని కూడా పబ్లిక్ ఉపయోగించుకోవాలని కూడా మన టీసాట్ ద్వారా నేను పబ్లిక్ని కోరుతున్నాను. ఇక మీరు చూడండి, చాలామంది బహుశా 7% పాపులేషన్ ఇన్ ద సొసైటీలో లెర్నింగ్ డిఫికల్టీస్ కలిగి ఉన్నారు. అంటే లెర్నింగ్ డిఫికల్టీస్ కలిగి ఉన్నంత మాత్రాన వాళ్ళు మానసిక రుగ్మత కలిగిన వ్యక్తులు కాదు. అంటే మీరు ఐన్స్టీన్ లాంటి వాళ్ళు కూడా చూడండి, డిస్లెక్సియా, ఆయన రాయలేడు. అంటే మీరు ఒకసారి యూట్యూబ్లో కొట్టి చూడండి, ఐన్స్టీన్ గారికి ఎటువంటి మానసికమైనటువంటి డిఫికల్టీస్ ఉన్నాయో వస్తే. పెద్ద పెద్ద ఎమినెంట్ సైంటిస్టులకు కూడా మానసిక రుగ్మతలు ఉన్నాయి. కానీ ఆ రుగ్మత అనేది తన యొక్క ఎదుగుదలకి ఆపుదల కాదు. ఎవ్రీ డిజేబుల్ కెన్ బి ఏబుల్, అప్రాపరియేట్ సర్వీసెస్ ఇఫ్ ప్రొవైడెడ్. కనుక మీరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే, సరైన సమయంలో సరైనటువంటి ఒక ప్రొఫెషనల్ యొక్క హెల్ప్ తీసుకోవడం ద్వారా మీరు, మీ కుటుంబం, మన సమాజం బాగుపడేదానికి అవకాశం ఉంది. ఇక లెర్నింగ్ డిజబిలిటీ గురించి ఎటువంటి ప్రివిలేజెస్ ఉన్నాయంటే, మీ పిల్లవాళ్ళలో రైటింగ్, రీడింగ్, ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్, రిసెప్టివ్ లాంగ్వేజ్ ఆర్ మ్యాథమెటికల్ డిఫికల్టీస్, స్లోనెస్ ఎనీ యాక్టివిటీస్ ఉన్నప్పుడు, అకాడమిక్ యాక్టివిటీస్లో ఉన్నప్పుడు దానికి తగినటువంటి అసెస్మెంట్ చేసి డిజబిలిటీని మీట్ అవుతున్నాడా లేదా చూసి, డిజబిలిటీ మీట్ అయినప్పుడు ఆ యొక్క ఏరియాలో డిజబిలిటీ కలిగి ఉన్నారో ఆ ఏరియాలో ఎక్కువ టైం ఇవ్వడం కానీ, అలాగే ఒక సబ్జెక్ట్ని ఎగ్జామ్షన్ చేయడం కానీ, లేదంటే ఒక మెంటర్ని ఎవరన్నా రాసే వ్యక్తిని ప్రొవైడ్ చేయడం కానీ గవర్నమెంట్ ఒక ప్రివిలేజ్ ఇస్తుంది. దాన్ని కూడా పిల్లలు ఉపయోగించుకుంటే వాళ్ళ యొక్క మనోధైర్యానికి, మానసిక కాన్ఫిడెంట్కి ఉపయోగపడుతుంది. కనుక తల్లిదండ్రులు పిల్లల్ని సరిగా చదవలేదనో, చదువు రాదనో నిందించడం కంటే తనలో ఉన్నటువంటి డిఫికల్టీస్ని గుర్తించి సరైనటువంటి మార్గం చూపించడం చాలా ముఖ్యం. ఇది చెప్పాను కదా మీకు ఇందాక చెప్పినట్టుగానే, 4వ తరగతిలో మీరు లెర్నింగ్ డిజబిలిటీస్ అసెస్మెంట్ చేసుకుంటే వాళ్ళల్లో రెమిడియల్ ట్రైనింగ్, బిహేవియర్ థెరపిస్ట్ ద్వారా 10th క్లాస్కి వచ్చేదాకా ఇంచుమించు తన యొక్క డిఫికల్టీస్ని 50 to 70% ఎరాడికేట్ చేసేందుకు అవకాశం ఉంది. ఆ 70% ఎరాడికేట్ చేసేది విల్ బి నార్మల్. అంటే ప్రతి ఒక్కరికి ఒక లెవెల్ ఆఫ్ డిజబిలిటీస్ ఉంటాయి, కానీ ఏదైతే 40% అబౌవ్ డిజబిలిటీ ఉంటుందో దాన్ని సిగ్నిఫికెంట్గా గుర్తించడం జరుగుతుంది. ఒక 10% 20% ఓకే మేనేజబుల్. 40% కంటే ఎక్కువగా ఉంటేనే మనం ప్రివిలేజ్ తీసుకోవాలి తప్ప
40% కంటే తక్కువ అంటే మనం వీ హ్యావ్ టు పుష్ దెమ్ టు లెర్న్. కనుక లెర్నింగ్ డిఫికల్టీస్ చాలా ఎక్కువ అవుతున్నాయి, ADHD లాంటి లక్షణాలు ఎక్కువ అవుతున్నాయి. అలాగే ఆటిజం చాలా సివియర్ అయిన ప్రాబ్లం. ఎందుకంటే మీరు చూడండి ఆటిజాన్ని ఎలా గుర్తించాలి. ఫస్ట్ కోర్ సిమ్టమ్స్లో ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయలేరు, పూర్ సోషలైజేషన్ బిహేవియర్. సోషల్ బిహేవియర్ మీకు ఇందాక చెప్పినట్టు సోషలైజేషన్, ఈ సమాజ యొక్క స్పృహని సరిగా అనేటువంటి మెయింటైన్ చేయలేకపోవడం. స్పీచ్ ప్రాబ్లం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. స్పీచ్ ప్రాబ్లం ముఖ్యంగా ఉంది, 90% పిల్లలకి స్పీచ్ ప్రాబ్లం ఉంటుంది. అలాగే రిపిటేటివ్ హార్డ్ అండ్ స్టీరియోటైపిక్ బిహేవియర్, రిపిటేటివ్ హార్డ్ అండ్ స్టీరియోటైపిక్ బిహేవియర్ ఇవి కనిపిస్తాయి. బహుశా ఆటిజం పిల్లలు పుట్టాన్ని ఆటిజం పిల్లలుగా పుట్టకపోవచ్చు. పుట్టినప్పటి నుంచి ఒక 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో నార్మల్గా డెవలప్మెంట్ ఉండి 2-3 సంవత్సరాల తర్వాత కూడా ప్రోగ్రెసివ్, అంటే ఇట్ ఈస్ ఏ పర్వర్సివ్ డెవలప్మెంట్ డిజార్డర్. అంటే పర్వర్స్ అంటే ఒక డెవలప్మెంట్ అనేది నార్మల్గా కొంతవరకు జరిగి అక్కడి నుంచి కూడా డెవలప్మెంట్ అనేది కుంటుపడిపోవడాన్ని ఆటిజంగా కూడా పరిగణిస్తుంటాం. అంటే చాలామంది వస్తుంటారు, మా బాబు అమ్మ నాన్న అన్నాడండి, తాతయ్య అన్నాడండి, ABCDలు చెప్తా ఉన్నాడండి, 1 2 3 చెప్తా ఉన్నాడండి, అందరితో కలిసి తిరిగేవాడండి. గత ఒక 6 నెలలు గాను 1 year గాను పూర్తిగా అమ్మ నాన్న గుర్తించడం లేదండి, అన్నమ్మ నాన్న అనడం లేదండి, ఏదో తన లోకంలో తను ఉంటున్నాడండి, ఏ పని చేసిన పని పదే చేస్తూ ఉంటాడండి, ఎటువంటి సోషల్ క్యూస్కి రెస్పాండ్ కావడం లేదండి. అంటే ఏంటి? అదే ఇట్ ఈజ్ ఏ న్యూరో కాగ్నిటివ్ డీజెనరేటివ్ ప్రాబ్లం అండి. అది ఇప్పటికీ ఇదే కారణం అనే దానికంటే కూడా ఇట్స్ ఏ వెరీ కాంప్రహెన్సివ్ కారణం. కనుక ఆటిజం లాంటి మానసిక సమస్యతో బాధపడుతున్నటువంటి వ్యక్తులకి కాంప్రహెన్సివ్ ట్రీట్మెంట్ చాలా అవసరం. న్యూరాలజిస్ట్ కానీ, పీడియాట్రిషియన్స్ కానీ, చైల్డ్ సైకియాట్రిస్ట్ కానీ, క్లినికల్ సైకాలజిస్ట్ ఆర్ బిహేవియర్ థెరపిస్ట్ కానీ, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ కానీ, స్పీచ్ థెరపిస్ట్, వీళ్ళందరూ స్పెషల్ ఎడ్యుకేటర్, వీళ్ళందరూ కలిసి చేస్తేనే ఆ వ్యక్తి యొక్క ఎదుగుదలకి అంటే పాజిటివ్గా వచ్చేదానికి అవకాశం ఉంది. కనుక ఆటిజం లాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా సరైనటువంటి సమయంలో సరైనటువంటి ట్రీట్మెంట్ తీసుకోకపోతే అది లైఫ్ లాంగ్ డిపెండెన్స్ అయ్యేదానికి అవకాశం ఉంది. నేను ఈ యొక్క 18 సంవత్సరాలు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో నేను ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ద్వారా ఒక 2-3 కేసులు చూశాను. ఆటిజం ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు కాంప్రహెన్సివ్ ట్రీట్మెంట్ తీసుకోవడం, వాళ్ళ తల్లిదండ్రులు ఎడ్యుకేటర్గా అయ్యి కాంప్రహెన్సివ్ ట్రీట్మెంట్ తీసుకోవడం వలన ఆ పిల్లవాళ్ళ యొక్క ఒక సోషలైజేషన్ తప్ప మిగతా యాక్టివిటీస్ చాలా అబౌట్ టు నార్మల్ అండి. బీటెక్ ఎంటెక్లు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆటిజం అయితే లైఫ్ లేదా? ఉంది. ఎప్పుడే ఉందంటే ఎర్లీ ఐడెంటిఫికేషన్, ఎర్లీ ట్రీట్మెంట్, అలాగే తల్లిదండ్రులు సరైనటువంటి టైం కన్సిడర్ చేస్తే తనలో మార్పు వచ్చేదానికి అవకాశం ఉందండి. రైట్. ఇక సూసైడల్ టెండెన్సీస్ గురించి మనం మాట్లాడితే పిల్లలు 7th క్లాసు 10th క్లాస్ ఎగ్జామ్ రాసి రిజల్ట్ రాకముందే ఫెయిల్ అయిపోతానేమో అన్న ఒక భావనతో సూసైడ్ చేసుకోవడం, ఇవి ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. రిజల్ట్ వస్తుందంటేనే తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. ఆ సూసైడల్ టెండెన్సీ అనేది అప్పుడుకి వస్తుందా, లేదు వాళ్ళకి అంతకు ముందే ఉంటుందా? దాన్ని పేరెంట్స్ ఏ విధంగా పసిగట్టాలి? బహుశా సెప్టెంబర్ 10వ తారీఖున వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే. ఆ యొక్క వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డేలో మనం గుర్తించిన విషయాలు కొన్ని రీసెర్చ్ స్టడీస్ కూడా చదివినప్పుడు యూత్ అంటే 17 to 30 years ఏజ్ వాళ్ళు ఎక్కువ సూసైడ్ చేసుకుంటున్నారు. 17 years అంటే మనం టీనేజ్ కింద కన్సిడర్ చేస్తాం, చైల్డ్ కింద కన్సిడర్ చేస్తాం. పిల్లల్లో ఆత్మహత్య ఆలోచనలు ఉన్నాయి. ఎందుకు? ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి ఆత్మహత్య ఆలోచనలు కానీ, డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ లక్షణాలు ఉన్నాయంటే దిర్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ సైకలాజికల్ డెవలప్మెంటల్ ప్రాబ్లం. ఏంటి? ఎమోషనల్ మెచ్యూరిటీ అనేది సరిగా జరగకపోవడం. ఎమోషనల్ మెచ్యూరిటీ అనేది ఎలా జరుగుతుంది? పుట్టిన తర్వాత నుంచి ఒక 18 years మధ్యలో ఈ యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ అనేది క్రమంగా జరుగుతుంది. అంటే ఎమోషనల్ మెచ్యూరిటీకి కారణభూతమైనటువంటి పరిస్థితులు ఏంటి? తనకున్నటువంటి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, తనకున్నటువంటి ఫ్యామిలీ, తనకున్నటువంటి సరౌండింగ్స్, తనకున్నటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీస్. అంటే ఎమోషనల్ మెచ్యూరిటీస్ అనేటివి మొనోటమస్గా తయారవుతున్నాయి. అంటే ఇంటరాక్టివ్గా లేవు. ఉదాహరణకు చూడండి, నాకు ఇది కావాలి అంటే కావాలి, లేకపోతే నో. అంటే స్టబర్న్ బిహేవియర్ ఏంది? ఇది ఎమోషనల్ మెచ్యూరిటీ కాదు, ఇది ఇట్ ఈస్ ఎమోషనల్ ప్రాబ్లం. టెంపర్ ట్యాంట్రమ్స్ అంటే నిలకడ తత్వాన్ని ఏ సమయంలో ఎంతవరకు మన ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ని ప్రదర్శించాలి లేదు, దాన్ని మనం నేర్పించడం. చూడండి, మీరు బాగా గుర్తుపెట్టుకే దెర్ ఇస్ నో విటమిన్ ఎన్ ఇన్ ద సోషల్ డెవలప్మెంట్లో. విటమిన్ ఎన్ ఏంటి? ABCDలు చూసినాం సార్, విటమిన్ ఎన్ అనేది ఏంటి? ఎస్, పిల్లలకి తల్లిదండ్రులు కానీ సమాజం కానీ నోను కూడా యాక్సెప్ట్ చేయగలిగేటువంటి స్థితిని విటమిన్ ఎన్ నేను చెప్తూ ఉంటా బాస్.
ఒకసారి విటమిన్ ఎన్ అని గూగుల్లో కొడితే బోలెడ్ అని సిరీస్ వస్తాయి. విటమిన్ ఎన్ అనేది ఏంటంటే పిల్లలకి చిన్న వయసు నుంచే నో చెప్పడం అనేది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. ఫెయిల్యూర్ని కూడా యాక్సెప్ట్ చేసేటువంటి భావన కల్పించడం తల్లిదండ్రుల బాధ్యత. అది ఏ వయసులో? ఎర్లీ చైల్డ్హుడ్, మిడిల్ చైల్డ్హుడ్లో నేర్పించాలి. అసలు నో చెప్తే వాళ్ళు నొచ్చుకుంటారేమో అని చెప్పి ముందే చెప్పరండి. అవును, కనుక ఎవరు బాధ్యులు ఇప్పుడు? పిల్లలకి ఇందాక మీకు చెప్పిన విధంగానే పిల్లలకి ఎమోషన్స్ మనం మెచ్యూర్ చేయాలంటే పిల్లలకి మనం ఒక ప్రాబ్లమ్స్ని ఫోకస్ చేసి ఆ ప్రాబ్లం ప్రజెంట్ చేయాలి. ఆ ప్రాబ్లం తను సక్సెస్ చేస్తే అప్రిషియేషన్ చేయాలి, ఫెయిల్యూర్ అయితే ఇట్ ఈస్ ఏ రీలెర్నింగ్ ప్రాసెస్ అని మనం చెప్పాలి. అంతే తప్ప ఫెయిల్యూర్ అయితే లైఫ్ అయిపోయింది, నేను ఇది చేయలేదంటే లైఫ్ లేదు. ఏంటి? ఇట్ ఈస్ ఎ డిటర్మినెంట్ మోనోటమస్ థింకింగ్. నేను పాస్ కాకపోతే లైఫ్ లేదు, నేను మార్క్స్ రాకపోతే లైఫ్ లేదు, నేను ఫస్ట్ క్లాస్ రాకపోతే లైఫ్ లేదు, నేను ఈ ర్యాంక్ రాకపోతే లైఫ్ లేదు, ఈ గ్రేడ్ లేకపోతే ఏంటిది? లైఫ్లో చదువు ఒక భాగమే, చదువే లైఫ్ కాదు కదా అన్నటువంటి వాతావరణంలో పిల్లలు పెంచాలి. ఉదాహరణకి అన్నదమ్ములు అక్కచెల్లెలు ఉంటారు. అక్కకి మంచి బట్టలు తీపిచ్చినా చెల్లి ఒప్పుకోదు, చెల్లికి మంచి బట్టలు తీసినా అక్క ఒప్పుకోదు. ఏంటి? రైవల్రీ. ఏ లెవెల్కి రైవల్రీ ఉండాలి? అక్క బట్టలు తీసుకెళ్ళి చించి కాలబెట్టి పడేసేటువంటి స్థితికి ఉండకూడదు కదా. అటు ఉన్నదంటే ఏంటి అర్థం? తనకి ఎమోషనల్గా యాక్సెప్ట్ చేసేటువంటి గుణం లేదని అర్థం. యాక్సెప్టెంట్ బిహేవియర్ ఎక్కడి నుంచి రావాలి? చైల్డ్హుడ్ నుంచి రావాలి. అంటే ఎమోషనల్ మెచ్యూరిటీని మనము ఎప్పుడు చూస్తున్నామంటే ఆ పిల్లవాడు 10th క్లాస్లోనో ఇంటర్మీడియట్లోనో రిజల్ట్స్లో ఫెయిల్ అయినప్పుడు, ర్యాంక్ రానప్పుడు, తను ఏదైనా సెల్ఫ్ హార్మ్ బిహేవ్ చేసినప్పుడు ఈ పిల్లవాడికి ఎందుకు ఇట్లా అవుతున్నాడు, సూసైడ్ టెండెన్సీ ఉన్నాం. సూసైడ్ టెండెన్సీ అనేది ఇస్ నాట్ వన్ టైమ్ ప్రెజెంటేషన్ ఎక్స్ప్రెషన్, ఇట్ ఈస్ ఎ డెవలప్మెంట్ సిన్స్ చైల్డ్హుడ్. ఉదాహరణకి ఎమోషన్స్ ఎలా అర్థం చేసుకుంటారంటే తల్లి, తండ్రి, బాబు, పాప, తల్లిదండ్రులు ఎలా మాట్లాడుకుంటారు, వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత ఎలా ఉంటుంది, మాట తీరు ఎలా ఉంటుంది, వాళ్ళిద్దరూ ఏ విధంగా రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు అన్నది చూస్తారే పిల్లలు. అలాగే పిల్లలు ప్రవర్తిస్తారు. అందుకోసమే సోషల్ లెర్నింగ్ థియరీ బై బండూరా అనేటువంటి సైకాలజిస్టు ఏం చెప్పాడంటే యూ లెర్న్ బై అటెన్షన్, యూ లెర్న్ బై అబ్జర్వేషన్, యూ లెర్న్ బై రిటెన్షన్, యూ లెర్న్ బై కాగ్నిటివ్ రీట్రైనింగ్. ఇది ఏం చేస్తావో అది రిఫ్లెక్ట్ ఆన్ యువర్ చిల్డ్రన్స్. అంటే మా వాడు ఇంత స్టబర్న్గా తయారైనాడు. ఏంటి? మీరు భార్యాభర్తలు గొడవ పడ్డప్పుడు నాకు ఇది కావాలి అని చెప్పి నువ్వు మీ భర్తతోనూ మీ భార్యతో మీరు గొడవ పడ్డప్పుడు అది గమనించుంటాడు. ద సేమ్ థింగ్ రిఫ్లెక్ట్. సింపుల్ లాజిక్ ఒక విషయం చెప్తానండి. పిల్లలు తీసుకొని ఒక షాపింగ్ మాల్కి వెళ్తాం. మనకు షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం? మనం వెళ్తున్నాము, ఒక రెస్టారెంట్లో తింటాము, ఈ వస్తువులు కొంటున్నాం, ఈ బట్టలు కొంటున్నాం, లేదంటే ఇవి తీసుకుంటాం. తీసిన తర్వాత అయిపోయిన తర్వాత ఒక సినిమా చూసుకొని ఇంటికి వస్తాం. ఇట్స్ ఎ బడ్జెట్. అక్కడికి వెళ్ళిన తర్వాత వెన్ యూ ఎక్స్పోజ్ టు ది షాపింగ్ మాల్లో దిస్ ఎ న్యూ డిజైర్, అంటే కొత్త ఆలోచన మొదలైంది. నాకు ఆ చాక్లెట్ కావాలి, లేదంటే ఆ వస్తువు కావాలి అని అడిగినప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఎప్పుడైతే అడుగుతాడో లేదు అని చెప్తాం. ఎందుకంటే మన దగ్గర ఉన్న బడ్జెట్లో అది కాదు, లేదని చెప్పి లేదు ఇప్పుడు లేదు, నెక్స్ట్ టైం వచ్చి తీపిస్తాం. నాకు మమ్మీ నాకు కావాలి, నాకు లేదని చెప్పాను కదా విను, నాకు కావాలి కావాలి కావాలి, ఓకే వెయిట్ చేయడమో లేదని చేస్తాం. అని కింద పడుకొని బొల్లాడుతాడు, ఏడుస్తాడు. నలుగురు చూస్తున్నారు కనుక ఇన్సల్ట్గా ఫీల్ కాకుండా ఉండేదానికోసం ఓదార్చి పిల్లల్ని తీసుకెళ్ళి అది కొనిస్తాం. నెక్స్ట్ టైం ఏం చేస్తాడు? నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డైరెక్ట్ ఏడవడం మొదలు పెడతాడు. అంటే ఏడిస్తే మమ్మీ ఇప్పిస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తాడు? మమ్మీ ఇది కొనాలంటే ఏం చేయాలి? కింద బుల్లాడి ఏడవాలి, అదే చేస్తాడు. అంటే హూ ఇస్ ట్రైన్ ద చైల్డ్ ఎమోషన్స్? బై ద ఫ్యామిలీ. కనుక ఇక్కడ ఏమవుతుందంటే పిల్లలకి అంటే ఇక్కడ డెమోక్రటిక్ ఫ్యామిలీ పేరెంటింగ్ స్టైల్లో ఒక రకంగా ఉపయోగకరమే, లాంగ్విటీలో కాదు. మనకు ఎస్ పాజిబిలిటీ ఏది పాజిబుల్ ఏది పాజిబుల్ కాదు అనేటువంటిది స్పష్టత పిల్లలకి నేర్పించాలి, తెలియపరచాలి. చాలామంది తల్లిదండ్రులు చేసేటువంటి విషయం ఏంటంటే నా కష్టం నా కొడుకు కూతురికి తెలియకూడదు, నేను ఒక్కడే కష్టపడతాను, నా కొడుకు కూతురిని ఏవైనా చేసి నేను సుఖంగా చూస్తాను అనేటువంటి కాన్సెప్టు యాటిట్యూడ్ అనేది తల్లిదండ్రులు మారకపోతే దానివల్ల బిహేవియరల్ ప్రాబ్లమ్స్ మొదలవుతాయి చైల్డ్హుడ్లో, కాంటాక్ట్ ప్రాబ్లమ్స్ మొదలవుతాయి చైల్డ్హుడ్లో. వాళ్ళు అడోలెసెన్స్కి అడల్ట్హుడ్కి వస్తే అదే మానసిక సమస్యగా ప్రభావం చేస్తుంది. బహుశా అది ఎమోషనల్ అన్స్టేబుల్ పర్సనాలిటీ డిజార్డర్, అంటే వేరియస్ పర్సనాలిటీ డిజార్డర్స్ ఉన్నాయి కావచ్చు, యాంటీ సోషల్ పర్సనాలిటీ కావచ్చు, ఇంపల్సివ్ పర్సనాలిటీ కావచ్చు. అలాగే ఇకపోతే ఇంకొక లెవెల్లో చూస్తే క్లస్టర్ ఏలో సైకోటిక్ డిజార్డర్స్, పర్సనాలిటీ డిజార్డర్స్ కావచ్చు, న్యూరోటిక్ యాంగ్జైటీ అవాయిడెన్స్ పర్సనాలిటీ డిజార్డర్స్ కావచ్చు. అంటే పిల్లలు ఎలా పెరుగుతున్నారు, ఎటువంటి ఎమోషన్స్కి లోన్ అవుతున్నారు, ఎటువంటి ఎమోషనల్ మెచ్యూరిటీ ఏర్పడుతుంది, దానివల్ల భవిష్యత్తు ఎలా ఏర్పడుతుంది.
చివరిగా ఒక మాట చెప్పదలుచుకుని మేడం, మన యొక్క జీవితం డిటర్మిన్ చేసేటువంటి ప్రముఖమైన సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఒకటి డెవలప్మెంట్లో చూస్తుంటే సైకలాజికల్ డెవలప్మెంట్, దాన్ని ఇంటెలిజెన్స్ డిటర్మిన్ చేస్తుంది పుట్టినప్పటి నుంచి 16 సంవత్సరాల వరకు. తర్వాత రెండో ఫ్యాక్టర్ ఏంటంటే ఎమోషనల్ మెచ్యూరిటీస్, అది పుట్టినప్పటి నుంచి 18 సంవత్సరాల వరకు డిటర్మిన్ చేస్తుంది. లైఫ్ లాంగ్ నీతో కూడా నేను సంతృప్తికరంగా బతకడానికి కారణభూతమైంది నీ పర్సనాలిటీ, మూర్తిమత్వం. అది పుట్టినప్పటి నుంచి 18 సంవత్సరాల మధ్యలోనే డెవలప్ కావడం జరుగుతుంది. అంటే ఈ 18 సంవత్సరాల కాలము ఆ పిల్లవాడు ఎలా పెరిగాడు, ఎటువంటి సొసైటీలో తను ఉన్నాడు, ఎటువంటి ఎడ్యుకేషన్ తను అభ్యసించినాడు, ఎటువంటి వ్యక్తులతో తిరిగాడు, ఎటువంటి మానసిక పరిస్థితులకి లోనైనాడు అన్నది తన యొక్క జీవితాన్ని డిటర్మిన్ చేస్తుంది. అంటే పుట్టినప్పటి నుంచి 16 సంవత్సరాలు 18 సంవత్సరాల మధ్య కాలంలో ఎలా పెంచుతున్నామన్నదే జీవితం. రిమైనింగ్ 100 సంవత్సరాలు పోతావా 60 సంవత్సరాలు పోతా, ఇట్ డస్ నాట్ మ్యాటర్, ఇట్ ఈస్ గోయింగ్ టు డిటర్మైన్. కనుక ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే, మీ పిల్లల యొక్క మానసిక పరిస్థితి ఎదుగుదల, అది మానసిక ఎదుగుదల ప్రాథమిక దశ కానీ, మాధ్యమిక దశ కానీ, చివరి దశ కానీ, అంటే 18 సంవత్సరాలు బిఫోర్, ఏ దశలో కూడా దానికి సరైనటువంటి అవగతం చేసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన ఉంది. స్కూల్ వ్యవస్థలో కూడా వాళ్ళ పిల్లల యొక్క ఎదుగుదల ఎలా ఉంది, అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, డిఫికల్టీస్ ఏమన్నది అధ్యయనం చేసి రికార్డ్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత కూడా స్కూల్ వ్యవస్థలపైన ఉంది. ఇవి చేయడం ద్వారా సాధ్యమైనంత వరకు తల్లిదండ్రులు, ప్రొఫెషనల్స్, అలాగే స్కూల్ వ్యవస్థలు మన సమాజంలో ఏర్పడేటువంటి ఈ యొక్క మానసిక సమస్యలను కంట్రోల్ చేసేందుకు ప్రముఖ పాత్ర పోషిస్తారు. తల్లిదండ్రులు ఎంతసేపు శారీరకంగా మా పిల్లలు ఫిట్ ఉన్నారా లేదా అని చెప్పి ఎంత ఇంపార్టెంట్గా మీరు చూస్తూ ఉంటారో, ఫిజికల్గా అంతే ఇంపార్టెంట్ అయినప్పుడు మెంటలీ కూడా అది కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందనేది ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అది అంటారు, మీరు బాగా గమనించండి, వితౌట్ మెంటల్ హెల్త్ దెర్ ఇస్ నో హెల్త్, వితౌట్ మెంటల్ హెల్త్ దెర్ ఇస్ నో హెల్త్. నీకు ఎంత హెల్త్ ఉన్నా నువ్వు మానసిక రుగ్మత కలిగి ఉంటే దెర్ ఇస్ నో హెల్త్. కనుక హెల్త్ అనేది ఫిజికల్, మెంటల్, సోషల్ అండ్ స్పిరిచువల్ వెల్బీయింగ్, ఇవన్నిటినీ నార్మల్స్ ఉంటేనే యు ఆర్ హెల్తీ. కనుక ముఖ్యంగా సమాజంలో ఫిజికల్ హెల్త్గా భావిస్తున్నారు. కనుక మీరు గుర్తుంచుకోండి, ఎంత ఫిజికల్ ఫిట్గా ఉన్నా మెంటల్గా ఫిట్ లేకపోతే ఫిజికల్ హెల్త్ విల్ నాట్ హెల్ప్ యూ బీ హ్యాపీ లైఫ్. గుర్తుపెట్టుకోండి, ఇదొకటి మీరు మనసులో క్యారీ చేస్తే ఇట్ విల్ హెల్ప్. లిటిల్ మైండ్స్కి బిగ్ కేర్ అవసరమే, కానీ ఆ కేర్ మరి బిగ్గెస్ట్ కేర్గా అయిపోతే కూడా ప్రమాదమే అంటున్నారు డాక్టర్ గారు. ఇది వాళ్ళ మనోమిత్ర కార్యక్రమం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. చూస్తూనే ఉండండి TSAT.